సత్సంగం లభిస్తుంది. ఇది స్వామివారి తనొక విశేషమైన అనుగ్రహం. సో ఇటువంటి తిథి రోజు మనం సత్సంగాన్ని సద్వినియోగం చేసుకుందాం. భగవద్గీత 3rd నంబర్ చాప్టర్ 1st శ్లోకం నుంచి మనం 11 శ్లోకం వరకు మనం తెలుసుకున్నాం. సో ఈ 11 శ్లోకాలు మనం ఒకసారి పారాయణం చేసి 12th శ్లోకానికి వ్యాఖ్య ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయ పరమాప్షత్. ఈరోజు 12th నంబర్ శ్లోకం. భగవద్గీత శర్వ ఉపనిషదు గావో దుగ్ధ గోపాలనందన పార్థవచ్చ సుధీర్భక్త దుగ్ధం గీతామృత మహత్. సర్వ ఉపనిషదం ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి మన దగ్గర? 108 ఉపపురాణాలు, ఉపనిషదాలు, శాస్త్రము. అన్ని శాస్త్రానికి ఒక ఆవు రూపంలోని మనం తీసుకున్నాం అనుకోండి. సర్వో ఉపనిషదు గావో, గావో అంటే ఆవు. అన్ని ఉపనిషదాలకి ఒక గావు రూపానికి, గావు స్వరూపానికి మనం తెలుసుకుంటే దుగ్ధ గోపాలనందన. దుగ్ధ అంటే ఆ ఆవుని పాలు పిసికిన వారు ఎవరు? గోపాలనందన. గోపాలనందన అంటే ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ ఆ సర్వ ఉపనిషద తాలక గోవుని పాలు పిసుకుతున్నారు. పార్థ వచ్చ. పార్థ అంటే ఎవరు? అర్జునుడు. వచ్చ అంటే గోవచ్చ అంటాం. వచ్చ అంటే దూడ. అర్జునుడు ఎవరు? దూడ. సుధీర్భక్త దుగ్ధం గీతామృత. గీతామృత మహత్. ఈ పంచామృతంలోని క్షీరం ఒక అమృతం. ఆ క్షీరం ఎవరు తాగుతున్నారు? అర్జునుడు తాగుతున్నారు. ఎవరు పిసుకుతున్నారు? గోపాలనందనుడు. మరి ఆవు ఏంటి? సర్వశాస్త్ర. అన్ని శాస్త్రాలు గోవు రూపంగాను. మరి గోపాలనందనులు ఆవు పాలు తీసుకుతున్నారు, దానికి తాగుతున్నారు ఎవరు? అర్జునుడు. మనం పాలు ముందు దూడకి విడిచిపెడితే కానీ గోవు పాలు ఇవ్వదు. మరి గోవు దూడ తాగిన తర్వాత అప్పుడు మనం తీసి మనం తాగుతాం. సో ముందు అర్జునుడికి తాగిపించారు. తాగిన తర్వాత ఈ గీత ఎవరికి తాగిపిస్తున్నారు? మనందరికీ. సో ఇటువంటి పాలు, ఇటువంటి అమృతము మనం ఈరోజు తాగడానికి అవకాశం భగవంతుడు మనకి ఇచ్చారు. సో లాస్ట్ బోల్డ్ సండేల తర్వాత మళ్ళీ సండే అసెంబ్లీ అయ్యింది. సో అందరూ నిద్రపోకండి. నిద్రపోతే పాలు పడిపోతుంది, యువతలకి అవతలికి వెళ్ళిపోతుంది. నిద్రపోకుండా మనం అమృతాన్ని తాగాలి. సో ఓకే. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితః తేర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే తేన ఏవ సహ ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితః తేర్దత్తాన్ అప్రదాయేభ్య
यो भुङ्क्ते तेन एव सः इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभावितः ते दत्तान् अप्रदायेभ्यः यो भुङ्क्ते तेन एव सः इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभावितः तैर्दत्तान् अप्रदायेभ्यः यो भुङ्क्ते तेन एव सः లాస్ట్ క్లాస్లోని ఇప్పుడు ఉన్న క్లాస్లో ఉండే వ్యక్తులు లాస్ట్ క్లాస్లో ఎవరెవరు ఉన్నారు? ప్రీవియస్ క్లాస్లో ఎండింగ్ ఏమైనా గుర్తున్నది లాస్ట్ క్లాస్? వెరీ వెరీ గుడ్. చదివారు ఎవరైనా? ఎవరు చదివారు? ఎనీబడి ఎల్స్? సో లాస్ట్ క్లాస్లో లాస్ట్ చెప్పే మనం 12th 13 అందరూ చదువుకొని రండి అని. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వారికి వారు చదువుతారు, ఇంట్రెస్ట్ లేకపోయిన వాళ్ళు ఎవరు చదవలేరు దీనికి. ఓకే, పోనీ అట్లీస్ట్ చదివిన తర్వాతనే మళ్ళీ ఒకసారి చదివింది ప్రభుపాదులు ఏమి రాశారు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా. భోగాన్, భోగాన్ అంటే ఏంటి? అక్కడ రేవి రాసున్నది మీకు. భోగాన్ అంటే ఏమంట? భోగాన్ అంటే జీవిత అవసరాలు. భోగం అంటే, భోగాన్ అంటే మన కర్మముకి వచ్చిన లాభం, మనం కర్మం చేసిన లాభం, దానికి మీరు జీవిత అవసరాలు. ఏం కర్మం చేసిన ఫలం ఇది? పూర్వజన్మం చేసిన తన కర్మము తాలూక ద్రవ్యాలు మన దగ్గరికి వస్తాయి. మంచి కర్మము చేస్తే మంచి ద్రవ్యాలు మన దగ్గరికి వస్తాయి. జీవిత అవసరాల ద్రవ్యాలైనా మంచి కర్మము చేయడం వల్ల మంచి ఉన్నతమైన ద్రవ్యాలు మన దగ్గరికి వస్తాయి. చెడు పనులు చేయడం వల్ల దానికి దుష్కర్మం అంటారు. దానికి మనకి చెడు అయిన వస్తువులు, జీవిత వస్త్రాలు మనకి లభిస్తాయి. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే. దాస్యంతే అంటే ఏమి రాస్తున్నది అక్కడ? సమకూర్చుతారు. ఎవరు సమకూర్చుతారు? ఇదే ఇప్పుడు టాపిక్. ధ్యానంగా వినండి. ఈ ప్రపంచంలోని, ఈ యూనివర్స్లోని 3 రకాల జీవులు ఉన్నారు. ఎన్ని రకాల జీవులు? ఏమైనా చెప్పగలరు ఎవరైనా? అది గుణం. అది నేను గుణం రకం చెప్పలేదు, నేను ఎన్ని వెరైటీస్ ఆఫ్ జీవులు ఉన్నాయి. ఇది కాదు. అలాగైతే జెర్రీకి ఇంకా 100 legs ఉంటాయి. ఇంకా లెగ్స్తో కాదు. ఎనీబడి ఎల్స్? ఎవరు గెస్ట్ చేయలేకపోతున్నారా? మనోబుద్ధి అహంకారం. ఇది ఏంటి? ఇంద్రియం, పంచేంద్రియాలు. ఇవి మనోబుద్ధి అహంకారం ఏంటి? మహత్తత్వం. ఇది ఒక తత్వం. పంచేంద్రియాలు. సో ఒకటి ఫస్ట్ కేటగిరీ ఆఫ్ జీవ, పైలో ఉంటారు వీళ్ళు. ఓకే. అండ్ సెకండ్ అండ్ థర్డ్ కేటగిరీ జీవులు వీళ్ళు కిందన ఉంటారు. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ జీవులు ఏంటి? బ్రహ్మాది ఇంద్రాది దేవతలు.
వీళ్ళకి జీవులే అని చెప్పారు శాస్త్రంలో. దేవతలు కూడాను జీవుల కిందే వస్తారు. ఈ జీవులకి ఎవరు సృష్టించారనేది తర్వాత విషయం. మనకి ఎవరైతే సృష్టించారో వాళ్ళు కూడాను వాళ్ళే సృష్టించారు. బ్రహ్మాది ఇంద్రాది దేవతలు ఫస్ట్ కేటగిరీ ఆఫ్ జీవులు, రెండో కేటగిరీ జీవులు మనుషులు, మూడోది పశు పక్షి ఇతర కీట పతంగాలు. ఈ ముగ్గురు మూడు రకాలైన జీవులు. దాస్యంతే మనకి సప్లై చేస్తారు వీళ్ళు. ఏం సప్లై చేస్తారు? టాపిక్కి రండి. జీవిత అవసరాలు. అందరూ అవుట్ ఆఫ్ ట్రాక్ అవుతుంది. ఏంటి? జీవిత అవసరమైన వస్తువులు మనకి సప్లై చేస్తారు. దాస్యంతే యజ్ఞభావిత, యజ్ఞం చేయడం వల్ల వీళ్ళు మనకి సప్లై చేస్తారు. అర్థమైందా? ఏం యజ్ఞం చేయాలి? మళ్ళీ ప్రశ్న. మనం దేవతలకి యజ్ఞం చేయడం వల్ల మనకి జీవితమైన అవసరమైన వస్తువులు మనకి సమకూర్చుతారు. శాస్త్ర ప్రకారంగా 5 రకాల యజ్ఞం చేయాలి ప్రతి మానవుడు. యజ్ఞం చేయకపోతే వారికి ఏమంటారండి తర్వాత లైన్లో మనం చదువుకుందాం. 5 రకాల యజ్ఞం చేయాలి. ఒకటి భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే భూత ప్రేతాలు కాదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకండి. ఏమో భూతానికి యజ్ఞం చేయాలంటే శ్మశానికి వెళ్ళమంటారా ఏంటా ఇప్పుడు అంటారు. గీత చదువుకోండి, బాలే ఉంది. శ్మశానికి వెళ్ళి యజ్ఞం చేయమంటారేమో అని. లేదు. భూత యజ్ఞం అంటే ఏంటి? ఈ జగత్తులో ఉన్న ఎన్ని పశువులు పక్షులు ఉన్నాయి కదా, చూడండి చాలామంది ఇప్పటికీ ఉన్నారు. పావురాలకి ఇస్తారు ఫీడింగ్, మరి వండిన తర్వాత కొంత బయటికి కాకులకి ఇస్తారు. చూసారా? ఇది భూతయజ్ఞం. ప్రతి జీవరాశికి మనం ఖచ్చితంగాను మనం ఫుడ్ని ఇవ్వాలి. గోవులకి, పశువులకి, పక్షులకి మనం ఖచ్చితంగాను వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి. దీనికి భూతయజ్ఞం అన్నారు. ప్రతి భూతంలోని భగవంతుడు ఉన్నారు కాబట్టి, అన్ని భూతయందు భగవంతుడు హృదయంలోని అతని హృదయంలో ఉన్నారు కాబట్టి అందరికీ మనం ఖచ్చితంగాను ఫీడింగ్ ఇవ్వాలి. ఇది భూతయజ్ఞం. దాని తర్వాత దేవయజ్ఞం. ఇప్పుడు టాపిక్ మంది దేవయజ్ఞం. దేవతలకి కూడాను మనం యజ్ఞం చేయాలి. సో ఈ దేవతలకి యజ్ఞం చేయడం వల్ల మనకి సమకూర్చుతారు. ఏంటి? మనకి అవసరమైన ద్రవ్యాలు. మూడవది పితృయజ్ఞం. పితృపురుషులకి ప్రశాంతి గురించి యజ్ఞం చేయాలి. ఇప్పుడు చాలామంది పండుగలకి, సంక్రాంతికి మనం ఏంటి శ్రాద్ధకర్మము, పిండదానం చేస్తున్నాము. ఇది కూడాను పితృయజ్ఞం. నాలుగవది జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞం అంటే శాస్త్రాన్ని. ఇప్పుడు మనం జ్ఞానయజ్ఞంలో కూర్చున్నాం. ఇప్పుడు అందరం ఏంటి ఊరికనే క్లాస్ అనుకునే కూర్చున్నారు, భగవద్గీత చెప్తున్నారు, ఏంటి ఇక్కడ కూర్చోబెట్టేది ఎంతసేపు అని చెప్పి. ఇది యజ్ఞం. ఇది యజ్ఞకర్మ ఫలం. ఇది ఏ యజ్ఞం అంటారు? దీనికి జ్ఞానయజ్ఞం. మామూలుగా యజ్ఞం చేస్తే పురోహితులు లేకపోతే 3 మంది పూజారులు పెద్ద లిస్ట్ ఇస్తారు మీకు. ఎంత లిస్ట్ కావాలి బాబు, ఎంత ఇది కావాలి, సామాన్లు కావాలి, ఇంత దక్షిణ కావాలి. మరి ఇక్కడ యజ్ఞంలో కింద పైన ఫ్యాను చక్కగా కూర్చోబెట్టారు. మరి యజ్ఞం అయిన తర్వాత అందరికీ ఫీస్ట్ కూడా ఉన్నది, ప్రసాదం కూడా ఉన్నది. ఈ యజ్ఞంలో నా యజ్ఞం చాలా తేడా ఉంది. సో ఇది జ్ఞానయజ్ఞం. మరి ఋషి యజ్ఞం. ఋషుల తాలూకా యజ్ఞం కూడా చేయాలి మనం. ఋషి యజ్ఞం అంటే ఏంటి? చాలామందికి భరద్వాజ గోత్రం, వశిష్ఠ గోత్రం, ఇలాంటి గోత్రంతో ఉంటారు చూసారా, వీళ్ళందరూ ఋషులు. వీళ్ళకి కూడా యజ్ఞం చేయాలి. ఈ గోత్రనామంతో మనం ఉన్నాం, మన కుటుంబం అంతా ఉన్నది. సో ఇది ఋషి. ఎన్ని? ఒకటి భూతయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, జ్ఞానయజ్ఞం, ఋషియజ్ఞం. ఈ యజ్ఞం చేస్తే ఈ 5 యజ్ఞాలు ఖచ్చితంగా ఒక వ్యక్తి చేయాలి. ఈ యజ్ఞం చేయడం వల్ల తనకేం దొరుకుతుంది? ఇష్టాన్ భోగాన్ హీ దేవో, ఇష్టాన్ భోగాన్ హీ భో దేవో దాస్యంతే యజ్ఞభావిత. యజ్ఞం చేయడం, ఈ 5 ప్రకారాన్ని యజ్ఞం చేయడం వల్ల తనకి జీవితంలో అవసరమైన వస్తువులు
దేవతలు సమకూర్చుతారు దీని అర్థం. అయితే దేవతలు మీరు ఎక్కువగా పూజ చేయడం వల్ల లేకపోతే యజ్ఞం చేసేయడం వల్ల మీకు ఎక్కువగా ద్రవ్యాలు సమకూర్చుతారా అని అనుకుంటున్నారా మీరు? మీరు పూర్వం జన్మ చేసిన కర్మ ప్రకారంగా మీకు అవి వస్తువులు సమకూర్చుతారు, అంతే, సప్లై ఇస్తారు. మీరు రేషన్ కార్డు ఉన్నదని చెప్పేసి మీకు 10 కిలో రైస్ కావాలి, 20 కిలో రైస్ కావాలి ఇస్తారేంటి? రేషన్ కార్డుకి ఒక లిమిట్ ఉంటుంది. ఏంటి, ఎన్ని కిలోలు సంథింగ్, అంతే. మీ దగ్గర కార్డు ఉన్నదని చెప్పేసి నాకు ఎంత కావాలంటే అంత ఇచ్చారు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. మీరు పూర్వం చేసిన కర్మం బట్టి వీళ్ళని, అందుకే బిఫోర్ శ్లోకం చూడండి, మీరు చదివేది లేదో, దేవాన్ భావయంత నేనో తే దేవా భావయంతు పరస్పరం భావయంతో శ్రేయో పరమ భాప్యతే. పరస్పరం మీరు ఇచ్చిపుచ్చుకోవాలి. పరస్పరం అంటే ఏంటి? అక్కడ రాసినదా పరస్పరం అంటే ఏంటి? ఒకరికి ఒకరా? ఎవరికి వాళ్ళకి? దేవతలకి జీవులకి. మీరు దేవతల గురించి యజ్ఞం చెయ్యాలి, మరి దేవతలు మీకు అవసరమైన వస్తువులు సమకూర్చుతారు. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి. దేవతలు కేవలం మనకి, అయితే దేవతలు వాళ్ళ ఇష్ట ప్రకారంగా కానీ వాళ్ళకి శక్తికి మించిన కానీ మీకు ఇవ్వలేరు. మీరు పూర్వం జన్మం చేసిన కర్మం ప్రకారంగా మీకు ఏ వస్తువులు లభిస్తుందో అది మీకు ఇవ్వగలరు, అదే ఇస్తారు మీకు. దానికి మించింది మీకు వారు ఇవ్వలేరు. అదే ప్రకారంగా దేవతలు మీరు చెడు పనులు చేసి ఉంటే పూర్వజన్మలోని మీకు చెడు వస్తువులు సమకూర్చుతారు. రెండూ ఉన్ను. దేవతల తాలూకా డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ శ్రీకృష్ణ పరమాత్మ, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ శ్రీకృష్ణ, వాళ్ళకి ఆ ప్రకారంగా డ్యూటీ ఇచ్చారు, రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. మీరు జీవులు మీ గురించి యజ్ఞం చేస్తారు. ఎందుకంటే మనుషులు జీవులు యజ్ఞం చేయకపోతే దేవతలు పుష్టి ఎవరు? దేవతలకి శక్తి లేదు, దేవతలకి పుష్టి అవ్వలేరు, వాళ్ళకి ఆహారం, వాళ్ళు శక్తివంతులు అవుతారు. సో అందుకే వారు మీకు ఇవ్వాలంటే మీరు యజ్ఞం ఖచ్చితంగా చేయాలి. అయితే మనం చేసిన పూర్వం జన్మం చేసిన కర్మ ఫలాన్ని వాళ్ళు మనకి ఇస్తారు. అంటే ద్రవ్యాలు ఇస్తారంటే కర్మఫలం వాళ్ళకి ఇస్తారు. మరి కర్మఫలం అనుభవించే శక్తి కూడా మనకి ఇస్తారు వాళ్ళు. అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఎంత చూడాలి, ఏమి చూడాలి, ఎంత చూడాలంటే మనకి కళ్ళు ఇచ్చారు. ఆ కళ్ళుకి ఎవరు ఇష్టదేవుడు? సూర్యుడు. మన ఇంద్రియాలకి, కళ్ళు అయిన ఇంద్రియాలకి ఇష్టదేవులు ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుడు మనకు బలం ఇస్తారు. ఆ బలం వల్ల మనం చూడగలం, మనకి ఇచ్చారు శక్తి. మనసుకి బలం, పూర్వం జన్మం చేసిన కర్మం బట్టి మనకి మనసుకి బలం వస్తుంది. ఆ బలం ఎవరు ఇస్తారు? చంద్రుడు ఇస్తారు. ఇప్పుడు బలం కూడాను మనకి ద్రవ్యాలు ఇస్తారు, మరి అనుభవించే శక్తి కూడాను ఇస్తారు. రసనేంద్రియ అంటే మీరు నీళ్ళు తాగుతున్నారు, పాలు తాగుతున్నారు, లేకపోతే ఇంకేం తాగుతున్నారు అనుకోండి, ఆ తాగే వస్తువుల్ని రుచిని మీకు తెలియపరుస్తున్నారంటే ఎవరు? వరుణ దేవతలు. వరుణ దేవత మనకి రసనేంద్రియ తలకు శక్తిని ఇస్తారు. ఇలాగా మనకి ఒక ద్రవ్యాలు ఇచ్చి ఆ ద్రవ్యాల్ని అనుభవించిన దానికి శక్తి కూడా మనకి ఎవరు? దేవతలే ఇస్తారు. రెండు ప్రకారంగాను వాళ్ళే ఇస్తారు. శక్తిని ఇస్తారు, ద్రవ్యాలు కూడా వాళ్ళు ఇస్తారు. ఎప్పుడైతే మనం వాళ్ళ గురించి యజ్ఞాన్ని చేస్తాం, ఈ మినిమం ఈ 5 రకాల యజ్ఞమైనా చేయాలి. ఒకవేళ యజ్ఞం చేయకపోతే చెప్తున్నారు చూడండి నెక్స్ట్ లైన్లోని,
తేర్దత్తాన్ అప్రదాయభ్యో యో భుంక్తే. ఎవరైతే యజ్ఞకర్మాది చేయకుండాను వాళ్ళ తలక కర్మఫలాన్ని వాళ్ళు కేవలం అనుభవిస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏంటి స్తేనో, వాళ్ళకి స్తేనో అన్నారు. వాళ్ళేంటి దొంగలు. మీ గురించి దేవతలు ఎంత పని చేస్తున్నారు మీకు తెలియదు. ఆ బ్యాక్ ఎండ్లోని ఎంత పని చేస్తున్నారు మీకు ఆ కంపెనీ, ఆ ఆర్గనైజేషన్ తలక ప్రొడక్ట్సే మీకు తెలుస్తుంది. కానీ ఆ ప్రొడక్ట్స్ వెనకాతల ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంతమంది బ్యాక్గ్రౌండ్లోని, ఎంత బ్యాక్ ఎండ్లోని, ఎంత టెన్షన్, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎంత ఉన్నది మీకు తెలియదు. ఆ పైన అక్కడ బోల్డ్ సిస్టమ్స్, బోల్డ్ మేనేజర్స్ అందరూ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్సు అందరూ ఉన్నారు. వాళ్ళు మన గురించి ఎక్కడ ఉన్నాం. సో బోల్డ్ మంది వర్క్ చేస్తున్నారు, మనం వర్క్ చేస్తున్నారు మన గురించి వాళ్ళు, కానీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళ గురించి. అందుకనే పరస్పర బోధయంతో మీరు ఇచ్చిపుచ్చుకోవాలి, మీరు ఖచ్చితంగా యజ్ఞం చేయాలి, వాళ్ళు మీకు సమకూర్చుతారు. కానీ ఈ సమకూర్చిన వస్తువులపైన భగవంతుడికి ఏ ప్రకారంగా హస్తక్షేపం లేదు. ఏ ప్రకారంగా హస్తక్షేపం? స్వతంత్రం. భగవంతుడు స్వతంత్రం. భగవంతుడికి ఇవన్నీ టెన్షన్స్ అవసరం లేదు. భగవంతుడు జీవులకు సృష్టించారు, దేవతలకు సృష్టించారు, మనుషులకు సృష్టించారు, పశుపక్షులకు సృష్టించారు. మీరు ఏ ప్రకారం కర్మం చేస్తారో ఆ ప్రకారంగా మీకు దేవతలు సమకూర్చుతారు ప్రొడక్ట్స్. ప్రైస్ మీరు 100 రూపీస్ తీసుకెళ్ళారు షాప్కి, 100 రూపీస్ ప్రొడక్ట్ ఉన్నది, 200 ప్రొడక్ట్ ఉన్నది, 300 రూపీస్ ప్రొడక్ట్ ఉన్నది. కానీ మీ దగ్గర ఉన్నది అంతా 100 రూపీస్దే. ఆ 100 రూపీస్ ప్రొడక్ట్ మీకు ఇస్తారు. దీనికంటే బెస్ట్ 200 రూపీస్ ఉన్నది, కానీ అయినా కూడా మీకు ఎవరు, ఎందుకంటే మీ దగ్గర ఎంత ఉన్నది, 100 రూపీస్ ఉన్నది. వాళ్ళ దగ్గర బోల్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మంచి మంచివి, కానీ వాళ్ళు మీకు ఎవరు, ఎందుకంటే మీకు పూర్వం చేసిన కర్మం అంతే, కాబట్టి మీకు అంతే కర్మం ఇచ్చారు. సో అలాగైతే మీరు ఎక్కువ యజ్ఞాది కర్మం చేసేసారనుకోండి, దానివల్ల మీకు ఇస్తారనుకున్నారు ఎక్కువ లేదు, అది కూడా అవ్వదు. అది కూడా మరి మనకి ఆహారం అనుకోండి, ఇవన్నీ కూడా ఎవరు ఇస్తున్నారు మనకి? ఈ దేవతలే ఇస్తున్నారు. ఎలాగిస్తున్నారు చూడండి. సన్ లేకుండా చెట్లు గట్ట ఏమైనా అవుతాయా? ఒకవేళ కరెక్ట్ టైంకి వర్షం లేకపోతే మనకి పొలాలు గట్ట పంట అవుతుందా? అవ్వదు. ఈ రకం కూడా వాళ్ళు ఫీడింగ్ కూడా అన్నీ ఏది ఇవ్వకున్నారు దేవతలు మనకి. అన్నీ మనకు తెలియదు. మనం ఏమనుకుంటున్నామంటే మనం కష్టపడుతున్నాం, అయ్యా ఆఫీస్కి వెళ్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, డబ్బు తీసుకుంటున్నాం, డబ్బు తీసుకొని నేను నా జీవితంలోని నేను తింటున్నాను, ఇల్లు కట్టుకున్నాను చేసి లేదు. ఏమి ఇల్లు కట్టుకున్నారు మీరు ఇల్లు కట్టుకున్నారు చూడండి. మీరు ఒకవేళ పంచభౌతికమైన లేకుండా మీరు ఇల్లు కట్టండి, లైటింగ్ లేకుండా, మట్టి లేకుండా, ఏంటి భూమి రాప నడో వాయు, భూమి లేకుండా ఇల్లు కట్టని చూద్దాం. మరి మీరు భూమి ఎవరు ఇచ్చారు? మీ తాతగారు ఇచ్చారేంటి? ఈ భూమితో అనాది కాలం నుంచి ఉన్నది, మీరు సంపాదించారేంటి? ఉన్నదానికి మీరు నాకు కొన్నారని అనుకుంటున్నారు, అదే ముందు నుంచి ఉన్నది. వాయువు మీరు తీసుకొచ్చారా? వాయువు జలాన్ని మీరు కొన్నారా? లేదు. ఇవన్నీ ఎవరు సమకూర్చుతున్నారు? అవసరమైన ద్రవ్యాలు సమకూర్చుతారు. అయితే నేను దేవతలు నాకు ఇది సమకూర్చుతారా అని చెప్తే అది సమకూర్చుతారు. మీకు ఇప్పుడు సమకూర్చుతారు. మీరు పాడు పనులు చేయడం వల్ల అది మీకు సమకూర్చుతారు. మీకు తెలియకుండానే మీకు భూమి, రాప, నలో, వాయు అన్నీ మీకు ఇస్తున్నారు. దాని తాలూకు వీరే మీకు తెలియదు. ఇల్లు కట్టుకున్నా అని చెప్పి చెప్తున్నారు. మీకు ఉద్యోగం చేసే మేధాశక్తి మీకు కూడా వాళ్ళే ఇస్తున్నారు. అన్నీ వాళ్ళు ఇస్తున్నారు. కానీ వాళ్ళ గురించి మీరేం చేస్తున్నారు? ఏమి. సో మీకేమంటారు? దొంగ అంటారు, కృతజ్ఞతహీనమైన వ్యక్తులు అని అంటారు. అందుకే యజ్ఞ భావిత, ఖచ్చితంగా ఒక వ్యక్తి యజ్ఞం చెయ్యాలి. అయితే ఎన్ని యజ్ఞంలోనే సెకండ్ యజ్ఞం ఏంటి? దేవయజ్ఞం. వాళ్ళకి మనం చేస్తున్నాం యజ్ఞం? లేదు, చేయలేకపోతున్నాం. సో అందుకే మనకి వాళ్ళు ఏమంటున్నారు?
స్థేనో మనకి దొంగ అని అంటారు. వాళ్ళు మన గురించి ఎంత కర్మం చేస్తున్నారు, కానీ మనం వాళ్ళ గురించి ఏమీ చేయకుండా మనం ఏమనుకున్నాం, అభిమానంతో నేను సంపాదిస్తున్నాను, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, దానివల్ల నేను ఇల్లు కట్టుకున్నాను, లేదంటే నేను తినగలుస్తున్నాను, నేను ఇవి చేస్తాను, ఏమీ లేదు. మన శక్తితోని మనం ఏమి చేయలేము. మనకి శక్తి కూడాను, చేతులకి ఇష్టదేవత, ఈ చేతి పని చేయాలంటే దీనికి ఒక దేవత ఉన్నారు, శక్తి దానికి. మనం పాదంతో నడుస్తున్నాం, బండి నడుపుతున్నాం అంటే దానికి ఒక శక్తి ఉన్నది. ప్రతి ఇంద్రియాలకి ఒక దేవత ఉన్నారు, వాళ్ళు మనకు నడిపిస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో, మనకు తెలియదు. ఎలాగ ఒక రోబోట్, ఒక రిమోట్ ఉన్నది, ఒక చూసారా. మరి ఎగ్జాంపుల్ అంటే ఏంటి, దానికి తోలుబొమ్మ అంటారా. తోలుబొమ్మకి ఎలా లాగుతారు, బ్యాక్గ్రౌండ్లోని తాడులు లాగుతారు, కానీ ఆ తోలుబొమ్మ ఇలాగ అవుతుంది, కానీ దానికి ఏం బలం ఉన్నది, తోలుబొమ్మకి ఏమీ లేదు. కానీ బ్యాక్గ్రౌండ్లోని ఎవరు ఏ ప్రకారం లాగుతున్నారో వాళ్ళకి శక్తి ఉన్నది, దేవతలందరికీ శక్తి ఉన్నది. ఈ శ్లోకంలో ఎంతవరకు తెలుసుకోండి, దేవతల వరకు తెలుసుకోండి. ఒకవేళ ఈ దేవతల గురించి మీరు యజ్ఞం చేయకుండా మీరు అనుభవిస్తే మీరు అనుభవిస్తే మీకు ఈ శాస్త్రంలోని ఏమంటున్నారు, సర్టిఫికేట్ ఇస్తారు. దొంగ. అయితే దొంగలు ఎప్పుడు శాంతిగా ఉండగలరా, సుఖంగా ఉండగలరా, ప్రశాంతంగా ఉండగలరా? ఎప్పుడు భయపడుతూ, కష్టపడుతూ, టెన్షన్తో ఉంటారు. సో అందుకే మనకి ఇవన్నీ ఉన్నాయి. సో ఎప్పుడు టెన్షన్ లేకుండా, భయం లేకుండా, శోకం లేకుండా ధైర్యవంతంగా ఉండాలంటే మనం దొంగతనాన్ని బంద్ చేసేసేయాలి. దొంగతనం చేయకూడదు. దొంగతనం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? పంచయజ్ఞం చేయాలి. సాధ్యమైంది మనకి. సో అందుకే శ్రీ చైతన్య మహాప్రభు ఏం యజ్ఞం ఇచ్చారు మనకి? సంకీర్తన యజ్ఞం. ఎవరైతే సంకీర్తన యజ్ఞం చేస్తారో వాళ్ళు ఈ 5 యజ్ఞాలు చేయకపోయినా కూడా ఏ ప్రకారంగా పర్వాలేదు. ఎవరైతే కృష్ణ భావనామృతంలో ఉన్నారో వారికి ఏ ప్రకారంగా కూడాను పాపం లేదు. ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను, వచ్చే శ్లోకంలో చెప్తాను. ప్రభుపాద పరపోట చెప్పింది, జీవితం తాలూకా పరమ లక్ష్యము ఈ భౌతిక ప్రపంచం నుంచి విముక్తి పొందడం. ఒకవేళ మీరు ఈ 5 యజ్ఞాలు చేసి కూడాను మీరు ఈ భౌతిక ప్రపంచం నుంచి విముక్తి పొందలేరు. ఈ 5 యజ్ఞం చేస్తారు, మీకు సమకూర్చుతారు, మీరు మంచిగా దేవతల దగ్గర పేరు సంపాదిస్తారు. లేదు మన గురించి యజ్ఞం చేశారు, ఇతనికి మనం సప్లై చేద్దాం మంచిగా. చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతారు, మళ్ళీ సప్లై చేస్తారు, మళ్ళీ యజ్ఞం చేస్తారు, మళ్ళీ పుడతారు, మళ్ళీ మీకు సప్లై చేస్తారు. ఈ విధానంగా సప్లై డిమాండ్ మార్కెటింగ్ ఉంటుంది. ఈ మార్కెటింగ్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలండి? సంకీర్తన యజ్ఞం. దీనివల్ల ఒక జీవుడు మోక్షం పొందుతాడు. కానీ యజ్ఞం చేసే మనోభావన, అవకాశం కేవలము మనుషులకు మాత్రమే ఉన్నది. ఈ 3 రకాల జీవుల్లోని ఒక రకమైన జీవి ఎవరు? మనుషులు. ఆ మనుషులకి యజ్ఞాది కర్మం చేసే అవకాశం ఉన్నది. ఇవేందో దేవతలు కూడా లేదు. మరి ఎలాగ తెలిసింది? పశుపక్షి కీటి పతంగాలకి ఎవరికి ఈ యజ్ఞం చేసే కెపాసిటీ కానీ బుద్ధి కానీ శక్తి లేదు, మనుషులకు ఉన్నది. అయితే మనం మనుషులుగా పుట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? లేదు. అయితే ఈ 5 యజ్ఞము మనం పెర్ఫెక్ట్గా చేయలేము. ఎప్పుడు అందరికీ సంతృప్తి కలిగించగలమా? భూత యజ్ఞం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. భూత యజ్ఞంలోని అనేక పశుపక్షులు కీట పతంగాలు ఉన్నాయి. అందరికీ మీరు ఫీడింగ్ చేయగలరా? సాధ్యమా? మరి భూత యజ్ఞం తర్వాత వచ్చింది దేవయజ్ఞం. 33 కోట్ల దేవతలకి మీరు యజ్ఞం చేయగలరా? సాధ్యమా?
ఒకరోజు ఒక యజ్ఞం చేసినప్పుడు ఒక దేవతలకి మనం 33 కోట్లు యజ్ఞం చేయాలి. మనకు అంత ఆయుష కూడా ఉన్నది. ప్రాయేణ అల్ప ఆయుష సభ్య కళావస్మిన్ యుగే జన మంద సుమందమత్తయో మంద భాగ్య సుప్రద్ధత. ప్రాయేణ అల్ప ఆయుషం, మన కలియుగులని అల్ప ఆయుషం. అల్ప ఆయుషం అంటే ఏంటి? తక్కువ ఆయుషం. దాంట్లోని మన భాగ్యం చాలా మందమైన భాగ్యం. ఎందుకంటే మంద భాగ్యం ఎందుకు అన్నారు? అందరూ టాపిక్ రండి. మంద భాగ్యం ఎందుకు అన్నారు? మంద భాగ్యం అంటే ఏంటి? మందబుద్ధి అంటే అంటే మనం క్లెవర్ అనుకుంటాం, కానీ ఇక్కడ మనకేమన్నా చూడండి, ప్రాయేణ అల్ప ఆయుష సభ్య కళావస్మిన్ యుగే జన. ఈ కలియుగులని చాలా అందుకి అల్పాయుషము. మరి మందబుద్ధి, లేజినెస్, వాడు అనుకుంటాడు క్లెవర్ అనుకొని. వాస్తవంగా మళ్ళీ ఒక వాడు చెప్పారు, సుమందమత్తయో. సుబుద్ధి అంటే ఇంద్రియ తృప్తి, భౌతిక ప్రపంచంకి అనుభవించడానికి వీడికి చాలా బుద్ధి ఉన్నది, కానీ ఇక్కడి నుంచి విముక్తి పొందడానికి బుద్ధి మాత్రం చాలా మందం. ఈ భౌతిక ప్రపంచం నుంచి శాశ్వతమైన విముక్తి పొందడానికి వీడికి బుద్ధి లేదు. కానీ ఈ భౌతిక ప్రపంచాన్ని ఎలాగ సుఖం పొందుతాను, ఇంకా హోదా, పేరు, ప్రతిష్ట, ఐశ్వర్యము, ధనము ఇవన్నీ ఎలాగ పొందుతానంటే వాడికి మాత్రం చతురం. ఒకరికి పడగొడదాం, ఒకరికి చెడిపిద్దాం, ఎవరికి చంపేద్దాం, ఎవరికి చేద్దాం, మోసం చేద్దాం. ఇవాళ ధనవంతులు ఉన్నారంటే చాలామంది మోసం చేసే కదా ధనవంతులు అయ్యేది. ఎవరికి మోసం చేయకుండా ధనవంతులు అవుతారండి? చెప్పండి. ఈరోజు ధనం సంపాదించాలంటే ఎంత కష్టం. నిజాయితీగా చాలా కష్టం. మోసం చేసి చాలామంది ధనవంతులు అవుతారు. అయితే మోసం చేయడం వల్ల ఏమవుతారు ధనవంతులు? వచ్చే జీవితం పరిణామం కూడా ఉన్నదిగా. సో అత్యధికంగా ధనం పైన ప్రయాసం చేయడం కూడా అవసరం లేదు. అత్యధిక సుఖం అనిపించడం వల్ల ఏంటవుతుంది? మన ఇంద్రియాలన్నీ శిథిలం అయిపోతాయి. భగవంతుడి తాలూకా కాన్షియస్నెస్ రాదు. భోగేశ్వర్య ప్రసక్తానం తయా ఉపహత చేతసాం వ్యవసాయాత్మక బుద్ధి సమాధో నోబిధీయతే. ఎవరైతే భోగాన్ని అనుభవిస్తారో వారి మనస్సు ఎప్పుడు స్థిరంగా ఉండదు. మనం అనుకుంటాం, నేను భోగం చేయాలి, భోగం కావాలి, ఎక్కువగా తినడం, ఎక్కువగా పడుకోవడం, ఎక్కువగా చెడు పనులు చేయడం, ఇవన్నీ భోగమే. ఏదైనా చేయండి, ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా మీరు చేయండి ఎక్కువగాను, అతను మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఎక్కువగా ఉద్యోగం చేయండి, ఎక్కువగా డబ్బు సంపాదించండి, ఎక్కువగా చదవండి, ఏది చేయండి, ఈ భౌతిక ప్రపంచంలో ఏది మీరు చేయండి, మనసు ఖచ్చితంగా ఎప్పుడు స్థిరం ఉండదు. ఎందుకు? భగవంతుడు స్వయం చెప్తున్నారు, సమాధ నోబిధీయతే. సమాధ నోబిధీయతే అంటే స్థిరం ఉండదు వాళ్ళ మనసు. భోగ ఐశ్వర్యం పైన ఎవరైతే ఎక్కువగా భోగిస్తారో వాళ్ళకి స్థిరం ఉండదు. అందుకే భోగాన్ని త్యాగం చేయాలి. త్యాగి వ్యక్తులకి తరచు మనసు స్థిరంగా ఉంటుంది. అయితే అందరూ సన్యాసి అయిపోమంటారా? లేదు. సన్యాసి అయిపోండి, బ్రహ్మచారి అయిపోండి అని చెప్పేసి చెప్పడం అంటే ఎంత మనకి అవసరమో మన శరీరానికి భోగమో అంత మాత్రమే. సన్యాసులు తినుకుంటున్నారేంటి? సన్యాసులు పడుకుంటున్నారా? సన్యాసులు అనేది తప్పు పనులు చేయరు, కానీ మనసు స్థిరంగా ఉంటుంది. అలాగే భోగాన్ని విడిచిపెట్టి త్యాగానికే మనసు స్థిరం ఉంటుంది, భోగానికి ఎప్పుడు స్థిరం ఉండదు. సో అందుకే మనం ఈ మరి ఈ 33 కోట్ల దేవతలకి కూడా మనం ఖచ్చితంగాను యజ్ఞం చేయలేము. మళ్ళీ తర్వాత పితృ యజ్ఞం మనకు తెలిసిందే. ఇది కూడా మనం ఎంతమంది మీ తాతగారు పేరు చెప్పండి, తర్వాత యజ్ఞం చేస్తారు. పేరు చెప్పండి, వాళ్ళ గురించి యజ్ఞం తర్వాత చేస్తారు. కానీ తాతగారు పేరు చెప్పండి అంటే ఏంటో మా తాతగారి పేరే తెలియదు, ఇంకా తాతగారి పేరు ఏం చెప్తామండి అంటారు. మరి పితృపురుషులకు యజ్ఞంలో చేస్తారు. పూర్వం అయితే 10, 15, 20, 25 తరాల తలక పేర్లు గుర్తుంచుతుండేరు. వాళ్ళందరికీ పత్రాలు ఇస్తుండేరు. యజ్ఞం ఇప్పుడుతో మనకి 2, 3, 4, 5, 6 అయితే మన ఈ కాలంతో సరే. మన నాన్నగారు తల్లిదండ్రులు ఏదో గుర్తుపెట్టుకున్నారు అంతే. ఈ తరం అయితే ఏంటి, మన తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుని చాలు.
తాతగారు గుర్తుపెట్టుకుంటే చాలా గొప్పది. వాస్తవంగా తాతగారు చూడపో ఉంటారు కూడా చాలామంది. చాలామంది తాతగారు పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపో ఉంటారు, అమెరికా వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకెక్కడికి హైదరాబాద్కి వెళ్ళిపో ఉంటారు. తాతగారితో సాంగత్యం ఎక్కడ ఉన్నది చూడలేదు తాతగారితో. అప్పుడుతో పిల్లలందరూ తాతగారు అమ్మమ్మ గారి దగ్గర ఉండేవారు ఎక్కువ, అమ్మ కన్నా నాన్న కన్నా. సరే, ఈ పితృయజ్ఞం విడిచిపెట్టి ఇంకేముంది? జ్ఞానయజ్ఞంగా గీతా క్లాసులో నిద్ర వస్తుంది అందరికీ. మరి ఎంత ఈ యజ్ఞం అనేది అందరికీ తెలుసు, ఎంత ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్. అందరికీ ఏమంటారు దానికి, ఏదో సౌండ్ రాకుండా అందరూ సైలెన్స్ పెట్టేశారు. ఏమొస్తున్నాయి? ఆవగింతులు ఇవన్నీ వస్తున్నాయి. స్టార్ట్ అయిపోయింది అప్పుడే. నేను అందుకే లేటుగా వచ్చాను. నిద్రపోతుందేమో అందరికీ కొద్దిగా కీర్తన చేసిన తర్వాత నిద్రపోతుందని. సో ఈ ప్రకారంగా జ్ఞానయజ్ఞం. నెక్స్ట్ ఋషి యజ్ఞం. ఋషులు ఎంతమంది ఉన్నారో మనకి గోత్రం చెప్పంటే మనకు చెప్పలేము. ఈ ఋషి మన గురించి ఏం చేశాడంటే మనకి ఏం చెప్తాం? మనం వాళ్ళకి కృతజ్ఞత భావంతో మనం ఎప్పుడైనా చేయగలం యజ్ఞం? సో ఇది సాధ్యం కాదు. అందుకే చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో వచ్చేసి మందభాగ్యమైన వ్యక్తులకి శ్రీమన్ చైతన్య మహాప్రభు కేవలం ఒకటే యజ్ఞము. మనం ఈ గీతా యజ్ఞం చేసే ముందు మన బ్రహ్మచారులందరూ కీర్తన చేసే చూసారా, దానికి సంకీర్తన యజ్ఞం అన్నారు. ఈ సంకీర్తన యజ్ఞం చేయడం వల్ల మీ 5 రకాల యజ్ఞము సంపూర్ణం అయిపోతుంది. ఎందుకు? ఈ సంకీర్తన యజ్ఞంలోని శ్రీకృష్ణ పరమాత్మకి మనం చెప్పిన ఆజ్ఞ. చైతన్య మహాప్రభు కృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభుగా వచ్చి ఇటువంటి యజ్ఞం చేయడం వల్ల మీరు ఇంకా ఇతర యజ్ఞం చేయడం ఇంకా ఏమీ అవసరం లేదు. మరి మీరు దొంగ అని ఒక ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ నుంచి మీరు విముక్తి పొందుతారు. దొంగ అని సర్టిఫికేట్, దొంగ అని ఖైదీ నుంచి మీరు ఎప్పుడైతే విముక్తి పొందుతారో అప్పుడు మీరు శాంతి, ప్రశాంతి, ధైర్యత, శక్తి, స్వతంత్రతగా ఉండగలరు. దొంగ చేసిన వ్యక్తి ఎప్పుడు భయపడుతూ ఇండిపెండెంట్ అతనికి ఉండదు. సో ఈ విధానంగాను ఈ శ్లోకం మళ్ళీ ఇంకా వ్యాఖ్య చేయాలంటే బోల్డ్ ఉన్నది. సో నెక్స్ట్ శ్లోకానికి శ్లోక నంబర్ 13. యజ్ఞాశిష్టాసినో సంత యజ్ఞాశిష్టాసినో సంత ముచ్యతే సర్వ కిల్విషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత ఆత్మకారణ యజ్ఞా శిష్టా సినో సంతో ముచ్యతే సర్వకిల్విషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత ఆత్మకారణ యజ్ఞాశిష్టాసినో సంత ముచ్యంతే సర్వకిల్విషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత ఆత్మకారణ యజ్ఞాశిష్టాసినో సంత ముచ్యతే సర్వకిల్విషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత ఆత్మకారణ. ఇది యాక్చువల్లీ బై హార్ట్ చేసే శ్లోకం, జ్ఞాపకం ఉంచే శ్లోకం. యజ్ఞాశిష్టో సినో. యజ్ఞశిష్టో అంటే యజ్ఞ అవశేష. యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన అవశేషము అంటే యజ్ఞ ప్రసాదము. యజ్ఞశేష యజ్ఞశిష్ట సినో సంత. ఎవరైతే భక్తులు, సంత అంటే ఏంటి అక్కడ రాసున్నది? భక్తులేనా? భక్తులు. సంత అంటే సాధు సంత అంటారు చాలామంది. లేదు, సంత అంటే భక్తులు. భక్తులు యజ్ఞము నిర్వహించి ఆ యజ్ఞం తాలూకా ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. అంటే ఏంటి దాని అర్థం? ముచ్చతే, ఇది నెక్స్ట్ తర్వాత చెప్పుకుందాం. యజ్ఞం చేసిన తర్వాత ఏ యజ్ఞము? 5 రకాల యజ్ఞము. యజ్ఞం చేయడం వల్ల వాళ్ళు సంపాదించిన
ధనంతో అనుకోండి, బలం ఇచ్చిన శక్తితో అనుకోండి, బుద్ధితో అనుకోండి, వాళ్ళు యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసిన తర్వాత వాళ్ళు ప్రసాదం కింద వాళ్ళు తినాలి, పడుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఏదైనా అన్నీ. ఎందుకంటే అన్నీ వాళ్ళే సమకూరుస్తున్నారు కాబట్టి. ఆ యజ్ఞశిష్ట అంటే యజ్ఞం తాలూకా అవశేషము. యజ్ఞం అయిన తర్వాత ఫలితం కింద మనకి ఈరోజు ఇల్లు వచ్చింది, శక్తి వచ్చింది, బుద్ధి వచ్చింది, తిండి వచ్చింది, అవన్నీ మనం అనుభవించాలి యజ్ఞం చేసిన తర్వాత. అటువంటి వ్యక్తి, అటువంటి భక్తులు ముచ్చతే సర్వకల్విషయి అంటే అన్ని రకాల పాపం నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు. అటువంటి వ్యక్తులే, యజ్ఞం చేసిన వ్యక్తులే అనేక పాపం నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు. సర్వకల్విషయి పాప విముక్తి. ఒకవేళ యజ్ఞం చేయకుండాను, యజ్ఞాది కర్మం చేయకుండాను వాళ్ళు కేవలం భుంజతే తింటారో, ఇక్కడ భుంజతే అంటే ఏంటి రాసి ఉన్నది? అక్కడ ఏమి రాసి ఉన్నది? భోజించేవాడు అంటే తినే వ్యక్తి. భుంజతే తే త్వగం పాపం, కేవలం వాళ్ళు పాపాన్నే తింటున్నారు, పాపం తింటున్నారు. నెక్స్ట్ లైన్ ఏంటి? పచంతే ఆత్మకారణాత్. పచంతే అంటే ఏంటి రాసి ఉన్నది? మీ నోరు నుంచి చెప్తే వెంటే నాకు అన్నది. పచంతే అంటే ఏంటి? మీ వండుకున్న పదార్థాలు మీరు తింటే ఏం తింటున్నారు? పాపం. రోజు ఏం తింటున్నారు మీరు? వెరీ పాపం తింటున్నారుగా. పచంతే ఆత్మకారణాత్, మీ యొక్క ఇంద్రియ తృప్తి గురించి మీ ఇంట్లోని వండుకొని తింటే మీరు కేవలము పాపమే తింటున్నారు. మరి పాపం నుంచి విముక్తి పొందమంటే, మీకు సుఖం రమ్మంటే, శాంతి రమ్మంటే, ఆరోగ్యం రమ్మంటే, మా ఇంట్లో ఇప్పుడు అశాంతి ఏంటి, తగులేంటి, మరి రాదేంటి? మీరు పాపం తింటున్నారు ప్రతిరోజు. జీవితం తాలూకా శాస్త్రం తాలూకా మర్మం తెలుసుకోవాలి. పాపం తిన్న వ్యక్తి ఖచ్చితంగా వాడు దుఃఖమో కష్టమో ఫైటింగ్ అవుతుంటుంది రోజు తలాలు లెగిస్తే. ఇక్కడ మార్నింగ్ మాది మంగళారతి అవుతుందంటే అక్కడ లేచిన తర్వాత ఫైటింగ్. నీ ముఖం నేను చూడు, ఈ ముఖం ఈరోజు నేను ఈ ముఖం చూశాను, అంతే అయిపోయింది, ఇంత సర్వనాశనం అయింది అంటారు. చూసారు రోజు పొద్దున్న లెగిస్తే ఫైటింగ్. మరి అశాంతి లేకుండా ఉంటుంది. ఎందుకంటే పాపాన్ని తింటున్నారు కాబట్టి. ఎన్ని పూటలు తింటున్నారు? కొంతమంది ఇప్పుడు 3 పూటలు, ఇంకా ఉన్నాయి కదా స్నాక్స్ అంటారు, మళ్ళీ ఇంకేమున్నాయి, స్టఫ్ అంటారు, ఇది అంటారు, అదే బోర్డు ఉన్నాయి, ఇంకా ఎన్ని పాపాలు. రోజంతా కొంతమందితో 10 టైమ్స్ కూడా తింటుంటారు. తిరుగుతూ పాడుకుంటూ టీవీ చూస్తూ ఏం తింటున్నారు వీళ్ళందరూ? పాపం. నేను చెప్పుకున్నట్టు మొత్తం అంతా శాస్త్రం రాసి ఉన్నది. భగవద్గీత స్వయం భగవంతుడు చెప్పున్నారు. ఇది ఎవరు చెప్పలేదు, ఎవరు మనోగణంతో చెప్పలేదు, ఇది రాయలేదు. స్వయంగా పచంతే ఆత్మకారణత, నా సుఖం గురించి, నేను నా తృప్తి గురించి, నాకు బలం రావాలని చెప్పేసి నా టేస్ట్ గురించి ఈరోజు పూరి చేస్తే బాగుండు, పూరి పాపం. ఈరోజు పులిహార చేస్తే బాగుండు, పులిహార పాపం. ఇది పాపం పెట్టేసింది. ఏమి తిన్నా కూడాను దాని దగ్గర మీరు ఏం యాడ్ చేసేస్తారు? ఈరోజు ఇంట్లో నేను తిని వచ్చారు, ఇవాళ ఏకాదశి. సో ఓకే, చాలామంది ఏకాదశి చేసి ఉంటారు, వెరీ గుడ్. సో నిన్న ఈ నైట్ ఏం తిన్నారు? మర్చిపోయారా? గుర్తున్నదా? అందుకే సుమంద ఏముందన్నారు? పప్పు కాకరకాయ ఫ్రై, పాపం యాడ్ చేయాలి. మరి యాడ్ చేయలేదు మీరు. అందుకే నేను అడిగాను, పాపం అనేది యాడ్ చేయాలి. ఏం తిన్నా కూడాను పాపం యాడ్ చేయాలి. ఎందుకంటే అది మనం పచంతే ఆత్మకారణ, నా సుఖము గురించి, నేను తినదాని గురించి అది వండుకున్నాను. మనం తినదాని గురించి మనం వండుకుంటే ఖచ్చితంగాను అది పాపమే. కానీ ఏది వండినా అది ఒకవేళ భగవంతుడికి చెప్తున్నారు. అందుకే యజ్ఞశిష్టో సినో సంతో, భక్తులు ఏదైనా చేసుకుంటే అది భగవంతుడికి అర్పితం చేసి తింటారు. అందుకే ఇంట్లోని అన్నిటికంటే శ్రేష్టము ఏదైనా వండినప్పుడు అట్లీస్ట్ ఒక తులసి, మనకి భోగం నివేదన చేసినంత సమయం లేకపోయినా కూడాను చక్కగా ఇంట్లో తులసి ఉంటుంది కాబట్టి ఒక తులసి వేసేసి తినవచ్చు. అది ఇంకా పాపం కింద రాదు. అయితే ఒక విషయం, ఎలాగని కుక్క మాంసం
పంది మాంసంలో వండేసి తులసి వేసేస్తే అవదు, మళ్ళీ ఇది వేస్తే మళ్ళీ అవదు. భగవంతుడికి ఏ వస్తువు తులసి వేయాలి, ఆ వస్తువు తులసి వేయాలి. ఇటువంటి సార్ నాకు చెప్పారు, ఏది ఉన్నా కూడా తులసి వేసి తినొచ్చు అని చెప్పేసి. రేపొద్దున నాకు వచ్చాడు, స్వామి నేను ఇది ఉండేనే తులసి వేసేసాను అండి. సో ఇటువంటి ఒక్క మాంసాలతో కాదు ఉండవు. అయితే ఏ వస్తువు భగవంతుడికి అర్పితం చెయ్యాలి, నీస మాంసాలు అర్పితం చేయకూడదు. ఇది మనుషుల తాలూకా ఆహారం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు తినే ఆహారం భగవంతుడు శాస్త్రంలో నిర్ణయించున్నారు. పశు పక్షులకి ఒక ఆహారం ఉన్నది, మనుషులకి ఒక ఆహారం ఉన్నది, దేవతలకి ఒక ఆహారం ఉన్నది. దేవతలకి ఆహారం ఎలా తీసుకుంటారు? యజ్ఞం నుంచి, అగ్గి నుంచి తీసుకుంటారు వాళ్ళు మీరు ఫ్రూట్స్ ఇస్తే, మీకు నెయ్యి ఇస్తే వాళ్ళు తీసుకోరు, వాళ్ళు అగ్గిముఖం నుంచి తీసుకుంటారు. సో వాళ్ళకి ఆ ప్రకారంగా ఆహారం, మనకి ఒక ప్రకారమైన ఆహారం, పశు పక్షులకి ఒక ప్రకారమైన ఆహారం, మనకి ఆహారం భగవంతుడు నిర్ణయించున్నారు. ఏంటి? సాక్ సబ్జీ, ఇటువంటి వెజిటేబుల్స్, పాలు, క్షీరం, సాత్వికమైన ఆహారం మనకి నిర్ణయించున్నారు. కాబట్టి అదే మనం తినాలి. పశుపక్షుల్ని చంపి ఇది మనం తినకూడదు. సో ఇది వండి మరి అన్నిటికంటాను ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ కూడాను వేయకూడదు. ఇది కష్టమండి, ఏం చెప్పండి కానీ ఇది ఇంట్లోని కష్టం. ఎందుకంటే హ్యూమినిటీ పోతుంది ఈ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తీసుకోకపోతే. లేదు, ఎవరు చెప్పారు? అన్ని ప్రకారంగా మెడిసిన్స్ కూడాను ఉల్లిపాయ ఎల్లుల్లిపాయతో కూడా అవుతుంది ఆయుర్వేదిక్ది అని అనుకుంటున్నారు చాలామంది అంటారు. సో అందువల్ల దానికంటే ఎక్కువ మెడిసిన్ మీరు సాత్విక ఆహారం తీసుకుంటే మీకు రోగమే రాదు, మెడిసిన్ ఏం అవసరం. మీరు రోగం రావడానికి మెడిసిన్ తీసుకోవడం ఎందుకు? రోగం రాకపోతే మెడిసిన్ అవసరం లేదు కదా. సో సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఈ అన్నిటికంటే మెయిన్ ముఖ్యమైనది ఈ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ సమస్య, అన్నిటికంటే పెద్ద సమస్య. ఇది మనం రెస్టారెంట్కి వెళ్ళి మందు తాగినా కూడా ఎవరు అడగరు, సినిమాకి వెళ్తే ఎవరు ఇంట్లో అసలు అడగరు. అమ్మ నేను సినిమాకి వెళ్తానంటే సరే వెళ్ళి బాబు. గుడికి వెళ్తానంటే ఎందుకు రోజు గుడికి వెళ్తావు, ఏం అవసరం గుడికి? ఏంటి ఆ బొట్టు, అంత పెద్ద బొట్టు పెట్టుకున్నావు, ఈ పిల్లకేంటి, ఈ ధోతి ఏంటి? కానీ సినిమాకి వెళ్తాను, షికార్కి వెళ్తాను, ఫ్రెండ్స్తోనే ఎక్కడికి వెళ్తాను, ఏది బీచ్ అనుకోండి, ఇంకా ఏదైనా అండి, రోడ్ రోమేలా తిరుగుతా అంటే ఇంట్లోనే ఏమండి, సరే వెళ్ళిరా బాబు త్వరగా వచ్చి అంటారు. కానీ బొట్టు పెట్టేసా అనుకోండి, వాళ్ళు బీపీ షుగర్లు పెరిగిపోతాయి. ఏంటి బొట్టు, ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నావు ఏంటి, ఈ సంగతి ఏంటి బొట్టు? సరే తెలియదు వాళ్ళకి ధర్మం ఏంటి. ఇంట్లో వాళ్ళే తల్లిదండ్రులే మంచి కార్యం చేద్దామన్నారు. సో ఇటువంటి పాప కర్మము చేయడానికి మనకి ప్రోత్సహిస్తారు వాళ్ళు. చేయండి, బీచ్కి వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి. ఇవాళ రెస్టారెంట్కి వెళ్తున్నావు, ఇవాళ దమ్ బిర్యానీ, ఏం పర్లేదు తీసుకురా మరి బాగానే తిను. ఉల్లిపాయలు విడిచిపెట్టేసావు, ఎందుకు విడిచిపెట్టేసావు? ఉల్లిపాయలు విడిచిపెట్టేసి నీకు ఎవరు చెప్పారు ఇది? మాంసం తినమంటే ప్రోత్సహిస్తారు, తిను పర్లేదు. కానీ ఉల్లిపాయలు ఇప్పుడు గుండెగా ఆగిపోతుంది. అన్నిటికంటే సమస్య ఈ ఉల్లిపాయ ఎల్లుల్లిపాయతో. సో అందుకే ఇప్పుడున్న యూత్ పాపం చాలా మేధావిలు, వాళ్ళు జ్ఞానం వచ్చి ఈ ప్రకారంగా చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మీ తల్లిదండ్రులు ఎప్పుడు గీతా క్లాసులో కూర్చోలేదుగా. ఇక్కడ చెప్పేస్తే ఈ లైన్ చదివించేయండి, ఈ భగవద్గీత. భుంజతే తే తగం పాపం ఏ పచంతే ఆత్మకారణాత్. ఎవరైతే వాళ్ళ తాలూకా ఆత్మతృప్తి గురించి, వాళ్ళ ఇంద్రియ తృప్తి గురించి, వాళ్ళకి శక్తి గురించి ఎవరైతే ఇంట్లో వండుకొని తింటారో వాళ్ళు కేవలం పాపాన్నే తింటున్నారు. అమ్మ నాన్న పాపం తిన్నారండి అని రోజు పాపం తిందాం, తెలియదు వాళ్ళకి పాపం. అలాగే అంటారు, అలాగే అంటారు. సాధువులు బ్రహ్మచారులు వాళ్ళకి అలాగే ఉంటుంది. ఎవరికి అందరి గురించి చెప్పేది, సాధువుల గురించి చెప్పలే. ఇది ఎవరైతే పాపరహితమైన జీవితం బతకాలని అనుకుంటున్నారో, పాపం చేసే వ్యక్తి దొంగ, అతను ఎప్పుడు శాంతి ఉండలేరు, సుఖం ఉండలేరు. పాపరహితమైన వ్యక్తికి అతను అచ్చుకున్నాను సుఖంగా శాంతి లభిస్తారు. అందుకే మన ఇంట్లో ఎప్పుడు శాంతి లేదు. ఎవరింట్లో శాంతి ఉంది చెప్పండి? ఎవరైనా ఒక ఏం లిఫ్ట్ చేయండి, పోనీ చేయవసరం లేదు. అట్లీస్ట్ ఒక ఫింగర్ లిఫ్ట్ చేయండి, నేను శాంతిగా ఉన్నాను, మా ఇంట్లో శాంతిగా ఉన్నాను స్వామి అని. ఎవ్వరు లేరు. ఎందుకు? దానికి బ్యాక్గ్రౌండ్ కథ ఇది. బ్యాక్గ్రౌండ్ తలక కారణం, మెయిన్ కాజ్
మనం పాపం తింటున్నాం. అందుకే అట్లీస్ట్ పోనీ రోజు ఇంట్లోని ఆ ఒక వాతావరణం లేకపోయినా పెద్దలు ఎవరు కొంతమంది ఇంట్లో ఉన్నారు, అట్లీస్ట్ సాటర్డే థర్స్డే ఏదైతే మనం సాత్వికంగా ఉంటాం ఆ రోజు అట్లీస్ట్ పప్పు అన్నం కూర వండి స్వామికి పెట్టండి. అట్లీస్ట్ వీలైన రోజులైనా పెట్టండి స్వామికి. స్వామికి ఏమో కేవలం పంచదార బెల్లం పెట్టేస్తారు, మనమేమో అనేక ప్రకారం వండుకొని తింటాం. కానీ భగవంతుడు నాకు రక్షించారండి, భగవంతుడు నాకు చూడుకున్నారండి అంటారు. ఏం చూడుస్తారు మీరు తింటున్నారు, ఎంత తింటున్నారో భగవంతుడికి పట్టిక బెల్లం ఇచ్చేస్తున్నారు, ఒక అట్టిపండు ఇచ్చేస్తున్నారు, సరిపోతుంది భగవంతుడికి? మీరు శక్తి గురించి మీ తృప్తి గురించి వండడానికి 1 అవర్ పడుతుంది, 2 అవర్ పడుతుంది వండడానికి. మినిమం 2 అవర్ పడుతుందా? ఈజీగా పడుతుంది. ఒంట్లన్నీ తోముకోవాలి, మళ్ళీ పెట్టుకోవాలి, చేయాలి. కర్రలపై అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. 2 అవర్స్ మీరు టైం స్పెండ్ చేస్తున్నారు. భగవంతుడి గురించి మీరు ఒక పట్టిక బెల్లం రెడీమేడ్గా కొనేసి ప్యాకెట్ చింపేసి ఇచ్చేస్తున్నారు, సరిపోతుంది భగవంతుడికి. సో మనం భక్తి చేస్తున్నావా? మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. సో అందుకే చెప్తున్నారు జజ్ఞా శిష్టో సినో సంతో. భక్తులు ఎప్పుడైనానో ఏంటి అవశిష్ట భగవంతుడికి ఆఫర్ చేసి భగవంతుడికి సమర్పించి ఆ వస్తువుని స్వీకరిస్తారు. దానివల్ల అతనికి ఏ ప్రకారంగానూ పాపం ఉండదు. అయితే నేను ఇది నమ్మను. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలో అందరూ వాళ్ళకి కడుపు నిండడానికి వండుకుంటున్నారు. హోటల్ ఏమైనా వండుతుందా? హోటల్ అనుకోండి, బయట అనుకోండి, ఇంట్లో ప్రతి వ్యక్తి అలాగే వండుకొని తింటున్నారు. మీరు ఎలాగండి వండుకొని తింటే పాపం తింటాం అంటున్నారు? దానికి నేను ప్రూఫ్ చేస్తాను చూడండి. అయితే మనం వండుకున్నాం? రైస్ వండుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్గా. ఇంకా బోల్డ్ వండుకుంటాం, అది వద్దు మనకి అనవసరం. కానీ రైస్ అని ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అందరికీ కామన్గా ఉంటుంది. రైస్ దేని నుంచి వస్తుంది? ధాన్యం నుంచి వస్తుంది. ధాన్యం ఎలాగొస్తుంది? పంట చేయడం వల్ల వస్తుంది. పంట ఎలాగొస్తుంది? భూమిని దున్ని దానికి విత్తనం వేసిన తర్వాత వస్తుంది. భూమి దున్నప్పుడు అనేక జీవరాశులు ఉంటాయా లేదా? ఒక ఎకరాకి ఫర్ ఎగ్జాంపుల్గా ఎన్ని జీవరాశులు ఉంటాయి తెలియకుండా మనం చనిపేసాము. దీంతో పాపం ఎవరు వహిస్తారు? మరి వచ్చిన తర్వాత పురుగులు పడుతున్నాయి పంటకి అని చెప్పేసి మనం కావాలనే ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ పాపం చేస్తున్నాం. ఇది తెలియక కాదు. పంట పోతుంది, పురుగులు తినేస్తుంది, దానికి ఖచ్చితంగా పురుగులు చంపాలి. ఓపెన్ పాపం. మరి ఏ జీవులు చంపినా పాపమే కదా. మరి పంట రక్షించాలంటే పంటని పురుగులు చంపుతున్నాం మనం. మరి ఈ దున్నడానికి ఎంతమంది పరిశ్రమ చేసి ఉన్నారు? గోవులు, ట్రాక్టరు, ఎంతమంది ఆ లేబర్స్ కట్ చేయడానికి, దానికి మిల్లు అయ్యేదానికి, దానికి మొత్తం అంతా ప్యాక్ చేయడానికి బోల్డ్ మంది. మీకు కేవలం రైస్ ఎలాగొచ్చేసింది? దాని బ్యాక్గ్రౌండ్లో బోల్డ్ మంది కృషి చేశారు, బోల్డ్ మంది చెమట కార్చున్నారు, బోల్డ్ మంది జీవులు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళు శరీరాన్ని త్యాగం చేసుకున్నారు. ఇటువంటి కర్మముతో వచ్చిన బియ్యము, ఆ బియ్యము మీరు వండుకొని తినేస్తే అయిపోతుందా? ఆ బియ్యం తాలూకా వెనకాతల బోల్డ్ మందికి కృషి ఉన్నది, బోల్డ్ మంది పరిశ్రమ ఉన్నది, బోల్డ్ తాలూకా జీవితం త్యాగం ఉన్నది. సో అది ఎప్పుడైతే మీరు యజ్ఞము, ఏం కర్మయజ్ఞము ఏంటి, భగవంతుడికి మీరు సమర్పించకుండా తింటే ఆ పాపానంతా మీరు తిన్నట్టు. సో దానికి బ్యాక్గ్రౌండ్లో అంత ఉన్నది. ఊరికినే చెప్పలేదు భగవంతుడు. ఒక వస్తువు రావాలంటే దాని కింద బోల్డ్ మందికి ప్రాణహాని ఉన్నది. సో అవన్నీ నుంచి మనం బతకాలంటే ఏంటి, భగవంతుడికి ఒకవేళ సమర్పించిన తర్వాత వాళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్గా అర్జునుడు యుద్ధం చేశారు, కొంత కోట్ల మందికి ప్రాణహాని చేశారు. కానీ అతనికి అంటిందా ఎప్పుడైనా? అతనికి పాపం అంటిందా? ఎందుకు? అర్జునుడికి బోల్డ్ మంది కోట్ల మందికి చంపారు యుద్ధంలో అని అతనికి ఎందుకు పాపం అంటలేదు? భగవంతుడు ఇంకా యుద్ధం క్షత్రియ ధర్మము, ఇంకా
ఇది భగవంతుడు చెప్పారు. హే అర్జున, ఉత్తిష్ట అర్జున, లేగు, ఇప్పుడు నువ్వు ధర్మము యుద్ధం చేయాల్సిందే. ధర్మాన్ని సంస్థాపించడానికి నేను వచ్చాను, నీ మాధ్యమంలో నేను చేయిస్తాను. అధర్మాన్ని, పాపాలని నువ్వు నాశనం చేయాలి, సంహరించాలి. ఇది నేను చెప్తున్నాను, విను. భగవంతుడు చెప్పింది అది ఏదైనా అది ధర్మమే. సో భగవంతుడు చెప్తున్నారు, మీరు ఒకవేళ నాకు సమర్పించిన తర్వాత మీకు ఇంకేం పాపం ఉండదు. ఇవేందో అర్జునుడు డైరెక్ట్గా చంపిన కూడా వాళ్ళకి పాపం అంటలే, అతనికి పుణ్యాత్మ అని చెప్పారు. సో భగవంతుడు చెప్పింది మనం చేయాల్సిందే. అందుకే భగవంతుడు చెప్తున్నారేంటి, మీరు నాకు సమర్పించి మీరు తినండి, నేను ప్యూరిఫికేషన్ చేసేస్తాను, ఫిల్టర్ చేసేస్తాను, పాపం అంతా నేను తీసేసుకుంటాను. మీరు కేవలం మీకు అవశిష్టాన్ని ఇస్తాను, నా ప్రసాదాన్ని ఇస్తాను, నా అనుగ్రహాన్ని మాత్రం ఇస్తాను. పాపం మీ నెత్తిలోని ఏమాత్రం ఉండదు. ఎంత మనకి చేస్తున్నారు భగవంతుడు చూడండి. ఇచ్చిన తర్వాత భగవంతుడు ఎలా తింటారు తెలుసా? మనలాగా తినరు. చాలామంది 2 చేతులతో తింటారు, చూసారా? తింటారా? చాలా ఇంట్లోని రోటీకి 2 హ్యాండ్స్ తింటారు. రాక్షసులు తిండి. ఎప్పుడు కూడా ఆహారానికి లెఫ్ట్ హ్యాండ్ టచ్ చేయకూడదు. లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు ఆహారాన్ని టచ్ చేయకూడదు. చాలామంది కూర అనుకోండి, ఏది అనుకోండి, కేవలం ఓన్లీ రైట్ హ్యాండ్ అప్లై చేసే ప్రసాదం అంటే అన్నం తినాలి. ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ని, ఈవెన్ వాటర్ కూడా తాగకూడదు అని చెప్తున్నారు శాస్త్రం. అందుకే సాధువులు లెఫ్ట్ హ్యాండ్లో వాటర్ తగిన ఈ హ్యాండ్ టచ్ చేస్తారు, ఇలా తాగుతారు. అంటే ఇండైరెక్ట్గా ఈ హ్యాండ్తో తాగుతుంది అన్నట్టుగా. ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఏ కార్యాన్ని తినకూడదు, తాగకూడదు. ఎందుకు అంటే ఇది భగవంతుడికి ఆఫర్ చేసిన ప్రసాదం కాబట్టి ఇది లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు స్పర్శించకూడదు, రైట్ హ్యాండే స్పర్శించాలి. లెఫ్ట్ హ్యాండ్ తలకు వర్క్ వేరా, రైట్ హ్యాండ్ తలకు వర్క్ వేరా. సో రైట్ హ్యాండ్ తలకు వర్క్ ఏంటి? ప్రసాదాన్ని స్వీకరించాలి, ఇదే మాత్రం స్పర్శించాలి. సో 2 చేతులు పెడితే అది రాక్షస ప్రకృతి. సో మనకి ఎలా తినాలో కూడా తెలియదు మనకి. సో భగవంతుడికి ఎప్పుడైతే మనం ఆఫర్ ఇస్తామో భగవంతుడు ఫిల్టర్ చేసేస్తారు. పాపం అంత ఎంత దయామంతుడు చూడండి. అమ్మ కంట దయామంతుడు ఎందుకు అన్నారు భగవంతుడికి? ఏ భగవంతుడు ఉన్నారు, మన పాపాన్ని అక్కడ ఉన్న ఆహారంలోని ప్రతి నిత్యం 3 పూటలు తింటున్నాం, ఆహారాలను పాపం అంతా అతను తీసుకొని పాపం ఏమి లేకుండాను అతను మీకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు చూడండి ఎంత. అందుకే చెప్తున్నారు, మీరు నన్ను ఆఫర్ చేసి నాకు సమర్పించి మీరు తినండి, మీరు అప్పుడు ఏమవుతారు? ముచ్చతే సర్వ కిల్ విషయ అన్ని. ముచ్చతే అంటే ఏంటి? అక్కడ రాసున్నది ముచ్చతే అని రాసున్నది ఏంటి? విముక్తి. సర్వ కల్ విషయ అంటే పాపం. అన్ని పాపం నుంచి మీరు విముక్తి పొందుతారు ఎప్పుడైతే మీరు నన్ను ఆఫర్ చేసి నన్ను సమర్పిస్తే మీరు తింటే. నన్ను సమర్పించకుండాను మీరు ఒకవేళ మీ కోరిక గురించి, మీ తాలూకా సుఖం గురించి, మీ శక్తి గురించి, మీ టేస్ట్ గురించి ఒకవేళ తింటే మీరు ఖచ్చితంగాను అఘం అంటే ఏంటి రాస్తున్నారు చూడండి. అఘం తే అఘం పాపం, ఘోరమైన పాపాన్ని తింటున్నారు. చూసారా అక్కడ ఒక్కొక్క వర్డ్ శబ్దం తలకు మీనింగ్ చూడండి ఎంత బాగున్నది. అంటే మనం ఏం తింటున్నాం రోజు? ఘోరమైన పాపాలు తింటున్నాం. అట్లీస్ట్ ప్రయత్నించండి, ఇది చదివిన తర్వాత తెలుసుకున్న తర్వాత మనం ఏమి తినాలి, ఎలా తినాలి, మనం ఎలా తినాలి కూడా మనకు తెలియదు. అందుకే భుంజతే భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో ఏది లేదు, ఎలాగ పడుకోవాలి, ఎలా తినాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలాగ లెగాలి, మొత్తం అన్ని A to Z మొత్తం అని రాసినది భగవద్గీత. అందుకే ఇది సర్వ ఉపనిషతో గావో, అన్ని శాస్త్రాల తాలూకా సారాంశం భగవద్గీత అన్నారు. దీంట్లో ఏది లేదు ఏది ఉందని కాదు, అన్ని రకాలన్నీ ఉన్నాయి. ఏమి తినాలి, ఎలా తినాలి కూడా ఉన్నది. సో అందుకే ఈ ప్రకారంగాను మనం ఒకవేళ సంకీర్తన యజ్ఞము చేస్తూ మనం భగవంతుడికి సమర్పిస్తూ మనం ఒకవేళ తింటే మనం ఎప్పుడు కూడా ముచ్చతే సర్వకిల్ విషయ, మనం అనేక పాపం నుంచి విముక్తి పొందుతాం. సో నెక్స్ట్ శ్లోకం 14th నెంబర్ శ్లోకం. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవః అన్నాద్ భవంతి భూతాని
పర్జన్యాద్ అన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్య యజ్ఞః కర్మ సముద్భవః అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవః అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవః. అన్నాద్ భవతి భూతాని, అన్నం వల్ల మనుషులు అందరూ పుడతారు. అన్నం తినకుండా ఎవరు జన్మించలేరు. అన్నాద్ భవతి భూతాని. ఆహారం శుక్రం కింద తయారవుతుంది. ఆ శుక్రం వేరే ఒక గర్భానికి వెళ్తుంది. ఆ గర్భం నుంచి జీవులు పుడతారు. దీని అర్థం అన్నాద్ భవతి భూతాని. అన్నంలో ఉన్న రసము, అన్నంలో ఉన్న సారాంశము, అన్నంలో ఉన్న బలము శుక్రం కింద తయారై ఆ శుక్రము ఇతర తాలూకా గర్భాన్ని వెళ్ళి అది జన్మిస్తారు. అందుకే ఇక్కడ ఇండైరెక్ట్గా రాసేసారు అన్నాద్ భవతి భూతాని. జన్మము తాలూకా రహస్యం ఏంటి? అన్నము. మరి ఏమంటారు? పర్జన్యాద్ అన్న సంభవ. పర్జన్యాద్ అంటే ఏ రాసి ఉన్నది? వర్షం వల్ల అన్నము సంభవం అవుతుంది. ఎంత బాగా రాసేది. అన్నం ఎలాగొస్తుంది? వర్షం వల్ల. వర్షం వల్ల పంట పండుతుంది. ఆ పంట వల్ల మనకి అన్నం వస్తుంది. సో ఏంటి, మనం ఎలాగ పుడతాం? అన్నం వల్ల. అన్నం ఎలా పుడుతుంది? వర్షం వల్ల. యజ్ఞాద్ భవతి పర్జన్య. వర్షం ఎలా పుడుతుంది? యజ్ఞం వల్ల. అందుకే మనం యజ్ఞం చేయాలి అంటున్నారు. యజ్ఞ కర్మ సముద్భవం. అందుకే యజ్ఞం చేయండి అని. ఒకవేళ యజ్ఞం చేయకపోతే మీకు వర్షం రాదు. చూడండి, ఎక్కడైతే యజ్ఞాది దానాది ధర్మాది కర్మం అవదో ఆ చోటు నిర్భిక్షం, నిర్వృష్టి, వృష్టి ఉండదు, పంట పండదు, ఆ భూమి ఎండిపోతుంది, వర్షాలు ఉండదు. ఏమంటారు? అనావృష్టి అవుతుంది. ఈ ప్రకారంగా ఉండి పంటలు గట్టా ఉండదు, దిగబడి రాదు అని చెప్తారు. చూసారు? ఈ విధానంగా ఎక్కడైతే సంకీర్తన యజ్ఞం అవుతుందో అక్కడ పాడి పంటలు అనుకోండి అన్నీ సుభిక్షంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. అన్నము సముద్భవం అవుతుంది. ఆ అన్నం వల్ల జీవులు మంచి బుద్ధి కలిగిన జీవులు పుడతారు. సో అందుకే మనం ఖచ్చితంగా యజ్ఞం చేయాలి. ఎందుకు యజ్ఞం చేయాలి? వర్షం వల్ల. వర్షం గురించి. వర్షం ఎందుకు కావాలి? అన్నం వల్ల. అన్నం గురించి. అన్నం ఎందుకు కావాలి? మన ఒక జీవితం వల్ల. సో అందుకే ఇది అంత లింక్. సో మనం ఖచ్చితంగా యజ్ఞం చేయాలి. అయితే మనం యజ్ఞము, ఈ 5 రకాల యజ్ఞము సంపూర్ణంగా చేయలేం కాబట్టి శ్రీమన్ చైతన్య మహాప్రభు కలియుగులని ఈ సంకీర్తన యజ్ఞం చేయడం వల్ల మనం ఖచ్చితంగాను, దానికి ఎగ్జాంపుల్ ప్రభుపాద ఏమి ఇచ్చారంటే, యతో తరోర్మూళే జడో, ఎవరైతే వృక్షం తాలూకా మూలంలోని నీళ్ళేస్తారో 33 కోట్ల తాలూకా ఆకులు పచ్చగా ఉంటాయి. మీరు ఒక్కొక్క ఆకుకి, చెట్టు తాలూకా ఆకుకి నీళ్ళేస్తారండి, వేయచ్చు కదా. ఏ ఆకు కొమ్మ, ఏ చెట్టు తాలూకా ఆకు ఎండిపోతుందో, కొమ్మ ఎండిపోతుందో ఆ కొమ్మకి మీరు నీళ్ళేస్తున్నారా? ఆకుకి నీళ్ళేస్తున్నారు. ఎక్కడ నీళ్ళేస్తున్నారు? మూలంకి వేస్తున్నారు, ఆ వేర్లకి వేస్తున్నారు. అలాగే కృష్ణ ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలు కాను
కృష్ణుడు స్వయంగా మూలమైన పురుషుడు కాబట్టి, మూల పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి, అటువంటి వ్యక్తికి మీరు ఎప్పుడైతే యజ్ఞం సమర్పిస్తారో మీ ఈ 33 కోట్లు ఆకులు కూడాను స్వచ్ఛంగా పచ్చగా నిండుగా ఉంటుంది. సో మనం 33 కోట్లు యజ్ఞం చేయమంటే ఇది సాధ్యమైన వస్తువు కాదు. 33 కోట్లు ఆకులకి నీళ్ళు ఇవ్వమంటే ఇది సాధ్యమైన వస్తువు కాదు. కేవలం మూలంలో నీళ్ళు వేస్తే అన్ని ఆకులకి అదే ఆటోమేటిక్గా సంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే ప్రతి దేవతలు భగవంతుల ఒక అంశము. మమే వాంశో జీవలోకో జీవభూత సనాతనో, నా అంశమే ఈ జీవులందరూ నా అంశమే. ఎన్ని రకాల జీవులు? 3 రకాల జీవులు కూడాను నా తాలూకు అంశమే. మనం కూడాను తనకు భగవంతుల ఒక అంశమే. సో అందుకే మనందరం ఏం చేయాలి? సంకీర్తన యజ్ఞం చేసి, ఎక్కడైతే ఈ సంకీర్తన యజ్ఞం చూడండి, మనం రోజు సంకీర్తన యజ్ఞం చేస్తున్నాం కాబట్టి ఈ పక్క చెట్టు ల్యాండ్స్ అన్నీ ఎంత సుభిక్షంగా పంట ఉంటుంది. ఎక్కడ పంట లేదని నష్టం అయిపోయిందని లేదు, చక్కగా పంట. ఈ రణస్థలం మండలం, ఈ శ్రీకాకుళం మండలం ఎంత పంట. ఎందుకంటే మనం నిరంతరంగా ఏం చేస్తాం? సంకీర్తన యజ్ఞం. గుడి రాకముందు ఒక పంటలు ఎలాగుండే, ఈ గుడి వచ్చిన తర్వాత ఈ సంకీర్తన యజ్ఞం చేసిన తర్వాత ఈ పక్క చుట్టూ తలకు ఎలాగున్నది, ల్యాండ్స్ తలకు వాల్యూ పెరిగిపోయింది, డిమాండ్స్ పెరిగిపోయి, రోడ్స్, హైవే, ఫ్లైఓవర్ మొత్తం అన్ని ఫెసిలిటీస్ మొత్తం అన్ని టౌన్ సిటీ అయిపోతుంది ఇంకొన్ని రోజుల తర్వాత. ఇక్కడ ఎవరికి ఇంకా ఇల్లు లేవు, ఇక్కడ ఇల్లు కట్టడం స్టార్ట్ చేసే ఫ్లోటింగ్ అయిపోయి మొత్తం అంతా. ఇక్కడ కూడా ఇంకా అయిపోతుంది, మొత్తం అంతా కాలనీ అయిపోతుంది ఇదంతా కొన్ని రోజుల తర్వాత. సో అందుకే ఏంటి, సుభిక్షంగా అయిపోతుంది. ఎక్కడైతే సంకీర్తన యజ్ఞం చేస్తున్నారో అదంతా కీర్తి పొందుతుంది, అది అంతా ఎప్పుడు సమృద్ధి అయిపోతుంది. ఎప్పుడు దేనికి వాల్యూ లేకపోయిన ల్యాండ్ కూడా ఇప్పుడు వాల్యూ పెరిగిపోతుంది. ఎందుకు? ఇక్కడ సంకీర్తన యజ్ఞం అవడం వల్ల. సో మనకి ఎప్పుడు వర్షానికి లోటు లేదు, పంటకి లోటు లేదు. ఎందుకు? సంకీర్తన యజ్ఞం జరుగుతుంది వల్ల. సో అందుకే ఏంటి, అన్నాత్ భవతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవం యజ్ఞాత్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. ఖచ్చితంగా ఒక వ్యక్తి యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం ఏంటి? అతి సరళంగా సులభంగా ఒక వ్యక్తి ఈ 5 యజ్ఞాలు కాకుండాను సంకీర్తన యజ్ఞం ప్రతి వ్యక్తి పాల్గొనగలరు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఫస్ట్ యజ్ఞం ఏంటి? భూత యజ్ఞం. భూత యజ్ఞం మన చేతులతోనే మనం చేసుకోగలం. దేవయజ్ఞం మనం చేయగలమా? వాళ్ళకి ఖచ్చితంగాను బ్రాహ్మణునికి వెళ్ళవలసిందే. దేవతలకి యజ్ఞం చేయాలంటే ఖచ్చితంగా డిపెండెడ్ బ్రాహ్మణులే కేవలం చేయాల్సింది. నెక్స్ట్ పితృయజ్ఞం కూడా బ్రాహ్మణులే. నెక్స్ట్ జ్ఞానయజ్ఞం, ఇది మనం చేయగలం కానీ సత్పురుషుల తాలూకా సాంగత్యంతోనే చేయగలం. ఇది కూడా డిపెండెడ్ మళ్ళీ కూడా ఇది కూడాను. సో బ్రాహ్మణులు ఇటువంటి వ్యక్తులు తప్ప మనం చేయలేం. కానీ సంకీర్తన యజ్ఞం మనం డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎవరితో సహాయం అవసరం లేదు, అందరూ భక్తులందరూ సమకూర్చుకొని చక్కగా మనం సంకీర్తన యజ్ఞం మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. మనకి కేవలం శ్రద్ధ ఉంటే చాలు. సో ఈ సంకీర్తన యజ్ఞం అంత శ్రేష్టమైనది, మనం డైరెక్ట్గా అయితే ఈ సంకీర్తన యజ్ఞం చేయడం వల్ల మన ఇతర 5 యజ్ఞాలు ఇంకా ఏ ప్రకారంగానూ చేయడం అవసరం లేదు, ప్రత్యేకంగా యజ్ఞం చేయడం అవసరం లేదు. ఎవరైతే సంకీర్తన యజ్ఞం చేస్తున్నారో, ఇక్కడ ప్రభుపాలు చెప్తున్నారు, ఎవరైతే ఇటువంటి నన్ను సమర్పిస్తూ ఎవరైతే ఆహారం తింటారో వాళ్ళు కేవలం ప్రతిశోధక రోగం ప్రతిశోధకమైన టీకా. టీకా అంటే చూసారా, ముందు వచ్చేవారు టీకా, ఏ ప్రకారంగా వైరస్ రాకుండాను. సో ఎవరైతే భగవంతుడికి ఆఫర్ చేసి సమర్పించి తింటారో వాళ్ళకి ఏ ప్రకారంగా పాపం అంటదు, ఎవరైతే టీకా ఇంజెక్షన్ తీసుకుంటారో వాళ్ళకి ఏ ప్రకారంగా వైరస్ రాదో ఆ ప్రకారంగానే మనం వ్యాక్సినేషన్ వేసుకున్నాము కరోనా రాకుండాను, కానీ ఎక్కువ వచ్చేసింది. సో రివర్స్ అయిపోయింది. సో ఈ ప్రకారంగా పుట్టినప్పుడే పోలియో టీకా గట్టిగా వేస్తారు. సో ఇవైనా వేసినప్పుడు ఏంటి, వాళ్ళకి పోలియో గట్టి రాదు, రోగం రాదు. అలాగే ఎవరైతే ఆఫర్ చేసేసి తీసుకుంటారో ఇది ఈక్వల్ టు ఔషధం, ఇది ఈక్వల్ టు ఇంజెక్షన్, ఇది టీకా, మనకి ఏ ప్రకారంగా పాపము అంటదు. సో ఇది కేవలం తిండే కాదు, ఇది ఒక ఔషధం అని చెప్పేసి రాస్తున్నారు ప్రభుపాదులు. సో ఇది ఒక టీకా, ఇది మెడిసిన్,
రోగ నివారణ అయిన ఒక ఔషధం మీరు తింటే. కానీ మామూలుగా తింటే ఏంటి? అఘం పాపం. అఘం అంటే ఏంటి? ఘోరమైన పాపం. కానీ ఆఫర్ చేసి తింటే ఏంటి? ఔషధం. చూసారు ఎంత వేరియేషన్ ఉన్నది. పాపము ఘోరమైన పాపము, ఇది ఔషధం కింద పనిచేస్తుంది. సో మనం తెలివైన ఏం చేస్తారు అనేది మీరు డిసైడ్ చేసుకోండి, ఎవరు ఏ ప్రకారంగా తెలివైన వ్యక్తిని. సో 15th నెంబర్ శ్లోకం. కర్మ బ్రహ్మ ఉద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మ ఉద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఫస్ట్ రాసేరేంటి? కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. విధి అంటే ఏంటి? రాసున్నది అక్కడ. ఏం తెలుసుకోవాలి? అక్కడ రాసున్నారు. ఏం తెలుసుకోవాలి? బ్రహ్మ. బ్రహ్మ అంటే ఇక్కడ వేదం. వేదం తెలుసుకొని కర్మం చేయండి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఎంత చక్కగా చెప్పేసి చూడండి, అద్భుతం. విధి అంటే తెలుసుకోండి. ఏం తెలుసుకోండి? బ్రహ్మని తెలుసుకోండి. బ్రహ్మ అంటే వేదము. వేదం తెలుసుకొని కర్మం చేయండి. ఊరికినే కర్మం. చాలామంది అంటే వర్క్ ఈజ్ గాడ్. ఏమంటారు? వర్క్ ఈజ్ గాడ్ అని. వర్క్ ఈజ్ వర్షిపబుల్. వర్క్ ఈజ్ గాడ్. ఏది పడితే అది కర్మం చేస్తే గాడ్ అయిపోతుందా? వర్షిపబుల్ అయిపోతుందా? లేదు. ఏంటి? వేదం నిర్దేశించిన కర్మము మీరు చేస్తే అది వర్షిపబుల్, అది భగవంతుడు. వర్క్ ఈజ్ గాడ్. అది ఈజీగా రాశారు. దాన్ని చెప్పాలి. వర్క్ ఈజ్ గాడ్ అని రాసినప్పుడు చెప్పాలి ఇక్కడ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అని శబ్దం రాయాలి. వేదంతో తెలుసుకొని వేదం నిర్ధారించి ఏదైతే కర్మం చేయమన్నారో ఆ కర్మం చేస్తాక అది వర్షిపబుల్. విధిని తెలుసుకోండి. విధి అంటే తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలి? వేదం. వేదం తెలుసుకోవడం వల్ల ఏంటి? ఏ కర్మము చెయ్యాలి, ఏ కర్మము చేయకూడదు అని తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటి? ఒకవేళ భగవంతుడికి సమర్పించకుండా తిన్నామంటే మనం అఘం పాపం, జే భుంజతే అఘం పాపం తెలుసుకుందాం. అయితే అది మనం చేయకూడదు. మరి తెలుసుకుందాం, ఎందుకంటే వేదం నిర్దేశం. వేదం ఏం చెప్తున్నారు? వేదం బ్రహ్మాక్షర సముద్భవం. ఇది స్వయంగా బ్రహ్మ ఇచ్చారు, భగవంతుడే ఇచ్చారు. ఇది ఎవరు రాయలేదు, ఊహించుకొని కల్పితం జడిపితం కాదు. ఇది భగవంతుడి నుంచి ఉద్భవమై ఉన్నది. స్వయంగా భగవంతుడు చెప్పున్నారు. ఎవరు చెప్పున్నారు? భగవంతుడు. భగవద్గీత అర్జునుడు చెప్పున్నారు. కానీ వేదం ఎవరు చెప్పున్నారు? బ్రహ్మకి చెప్తున్నారు. ఏ విధానం చెప్పున్నారు? భగవంతుడు బ్రహ్మని వేదము ఏ విధానంగానూ చెప్పారు? చెప్పండి. స్వయంగా అంటే ఏ విధానంగాను? విధానం ఏంటి? మామూలుగా ఒక చెప్పాలంటే ఎలా చెప్తారు? నోరుతో చెప్తారు. కానీ భగవంతుడు ఎలా చెప్పేది తెలుసా? శ్వాసతో. రాస్తున్నారు ప్రభుపాద పర్పట్లో, చదివితే తెలుస్తుంది భగవద్గీత. భగవంతుడు శ్వాసతోని వేదము బ్రహ్మకి ఇచ్చారు. చూసారా? భగవంతుడు కళ్ళుతో కూడా తినగలరు, ముక్కుతో కూడా మాట్లాడగలరు, చెప్పగలరు వేదం. భగవంతుడి తన ఇంద్రియాలు
మనం ఏంటి కళ్ళుతో చూడగలం అంతే, నోరుతో మాట్లాడగలం అంతే. కానీ భగవంతుడు ఏ ఇంద్రియాలతో ఏ పనైనా చేయొచ్చు. అన్ని పనులు ఒక ఇంద్రియాలతో చేయగలరు. అతనికి అంత సమర్థత. శ్వాసతోని వేదాన్ని ప్రకటన చేశారు భగవంతుడు. ఇది బ్రహ్మ సంహితలో రాసున్నది వేదం అన్నింది. సో ఇటువంటి వేదము తెలుసుకొని మనం కార్యం చేయాలి. అందుకే చెప్తున్నారు ఇక్కడ కర్మో బ్రహ్మోద్భవం విద్ధి. ఎందుకంటే భగవంతుడు చెప్పింది మనం ఎందుకు వినాలి? చెప్పండి. భగవంతుడు చెప్పింది మనం ఎందుకు వినాలి? ఏ అవసరం? ఎవరైనా ఆన్సర్ చెప్పండి. భగవంతుడు చెప్పింది ధర్మం కాబట్టి అది ఓకే. భగవంతుడు చెప్పింది మనం ఎందుకు వినాలి? ఒక వాడు సుప్రీం అంటే ఏంటి? ఓకే, టాప్ మోస్ట్ అంటే ఏంటి? వెరీ గుడ్. నథింగ్ ఈజ్ అబౌవ్ హిమ్ అండ్ నథింగ్ ఈజ్ ఈక్వల్ టు హిమ్. దట్ ఈస్ కాల్డ్ ఈజ్ సుప్రీం అంటే ఏంటి? అతనికంట సరిసమానం ఎవరు లేరు, అతనికంట పైన ఇంక ఎవరు లేరు. ఒక దేశంలో ఒక రాజా ఉన్నాడు, పరిపాలిస్తారు. ఆ రాజా ఇచ్చిన నియమాలతోని ఆ దేశము పరిపాలన అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మనకి కొన్ని రూల్స్ ఇచ్చింది. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్గా కరెంటు బిల్ వస్తుంది, 30 days అయిన తర్వాత మీకు కరెంటు బిల్ వస్తుంది, మీరు పేమెంట్ చేయాలి. నేను పేమెంట్ చేయను అంటే ఏమవుతుంది? సో ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఖచ్చితంగాను మీ ఆధార్ కార్డ్ని, మీ ఆధార్ కార్డ్ అప్లై చేయాలంటే మీ ఫోటో, మీ సర్టిఫికేట్, లేకపోతే మీకు ఏదో ఒకటి ఐడి కావాలి, సబ్మిట్ చేయాలి. లేదంటే మీకు ట్రైన్ టికెట్ దొరకదు, లేకపోతే ఏదో అని ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారా లేదా? గవర్నమెంట్ రూల్కి దానికి రాజ్యాంగం అన్నారు, కాన్స్టిట్యూషన్ అన్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ బెగ్గర్ కాన్స్టిట్యూషన్. తెలుసా బెగ్గర్ అంటే ఏంటి? మన కాన్స్టిట్యూషన్ లేకపోండి. ఇది అంబేద్కర్ ఈ కాన్స్టిట్యూషన్కి ఫౌండర్. అతను చూసి అతని చేతిలోనే కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇతనే మొత్తం అన్ని దేశాల నుంచి కొన్ని నియమాల్ని తీసుకొచ్చి సంవిధానం, రాజ్యాంగాన్ని చేశారు, కాన్స్టిట్యూషన్. ఆ విధానంగాను రాజ్యం పరిపాలన అవుతుంది. దానికి మళ్ళీ మోడిఫికేషన్ చేశారు, మళ్ళీ కొన్ని పెంచారు, కొన్ని తీశారు. ఓకే. అలాగే ఈ ప్రపంచము సృష్టించినప్పుడు భగవంతుడు ఒక రాజ్యాంగం చేశారు, దాని పేరు వేదం. ఆ ప్రకారం ఎవరైతే నడుస్తారో అది భగవంతుడి ఆధీనంలోని నడిచినట్టు. ఒకవేళ భగవంతుడి ఆధీనంలో నడిచిపోతే, గవర్నమెంట్ ఆధీనంలో నడిచిపోతే మనకి ఏమవుతుంది? అదే విధానంగాను భగవంతుడు సృష్టిలోని అతను విధానంగా నడుచుకోకపోతే మనకి ఖచ్చితంగాను పనిష్మెంట్ ఉంటుంది. ఫెసిలిటీస్ ఏమి ఉండవు. అన్ని ఫెసిలిటీస్ నుంచి అతను దూరం అవుతారు. మరి అతను ఏమవుతారు? కొన్ని డినై చేశారనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది? అతనికి పనిష్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ని డినై చేస్తారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో వెళ్తున్నాం, అది అక్కడ ఏదో ఉన్నది ఒకటి లాగేసాం అనుకోండి, అదేంటుంటుంది? పుల్. ఒకవేళ ఫైన్ పెట్టుకుంటే మీకు జైల్లో వెళ్తుంది. టికెట్ లేకుండా జర్నీ చేసామనుకోండి, రూల్స్ ఏమవుతుంది? జైలుకే పనిష్మెంట్ ఉంటుంది. అలాగే ఖచ్చితంగాను మనం వేదం, శాస్త్రం చెప్పినట్టుగా మనం వినపోతే, కార్యం చేయకపోతే ఖచ్చితంగా మనకు పనిష్మెంట్ ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. సో మనం ఖచ్చితంగా తెలివైన వ్యక్తులు ఇక్కడ చెప్తున్నారు, ఇటువంటి కర్మం చేయండి. ఏది వేదము, శాస్త్రము మనకు చెప్తుందో ఆ విధంగా మనం కర్మం చేయాలి. ఒకవేళ కర్మం చేయకపోతే మనం ఏంటి? సర్వకల్ విషయ, అన్ని పాపం చేసే వ్యక్తి అవుతాం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, అంతా వేదం వల్లే ఉన్నది కాబట్టి అందుకే మీరు యజ్ఞకర్మం చేయండి. ఏం యజ్ఞం చేయాలి? సంకీర్తన యజ్ఞం చేయాలి. ఒక వ్యక్తి సంకీర్తన యజ్ఞం చేయడం వల్ల అతను అన్ని ప్రకారాల నుంచి పాపంని విముక్తి పొంది భగవంతుడి తలక అన్ని నియమాలు పాటించగలడు. ఆ సంకీర్తన యజ్ఞంలోని ఆ వ్యక్తికి ఆ శక్తి వచ్చేస్తుంది. అతను వేదంలో అన్ని నియమాల్ని పాటించే శక్తి అతనికి వచ్చేస్తుంది. ఎందుకంటే
మనం రోజు మంగళారతి అయిన తర్వాత శిక్షాష్టకం చదువుతాం. దాంట్లో సెకండ్ పాయింట్ నామ్నాకారి బహుదా నిజ సర్వశక్తి, నామములోని నా శక్తి అంతా ఉంచేసాను అని చెప్పి చెప్తున్నారు భగవంతుడు. ఎవరైతే నా నామము జపం చేస్తారో, సంకీర్తనం చేస్తారో, నా సకల శక్తి సర్వశక్తి అతనిలో ఉంటుంది. ఒకవేళ భగవంతు శక్తి మనలో ఉంటే మనం వేదాన్ని ఉల్లంఘనం చేస్తామా? వేదాన్ని వైకట్ చేస్తామా? నియమాల్ని వైకట్ చేస్తామా? లేదు. భగవంతుడి శక్తి ఉండడం వల్ల ఎప్పుడు కూడా మనం అటువంటి కార్యము దుష్కర్మము అంటారు దానికి. వేదం విముఖంగా చేస్తే, వేదము ఆపోజిట్గా చేస్తే దానికి ఏమంటారు? దుష్కర్మము. దుష్కర్మం అంటే ఏంటి? అధర్మము. సో అధర్మం చేయకుండా ఉంటారు. ఎందుకంటే మనకి సంకీర్తన యజ్ఞం చేయడం వల్ల, నామస్మరణం చేయడం వల్ల అతనికి స్వయంగా భగవంతుడి తలకు శక్తి ఉంటుంది. సో అందుకే మనం భగవంతులకు శక్తి కావాలి. ఈ భౌతిక శక్తి, పాప శక్తి కాదు. మనకేం శక్తి కావాలి? భగవంతులకు శక్తితో ఉంటే మనకు దుఃఖము, కష్టం ఎప్పుడైనా పొందుతావా? ఎప్పుడు పొందాం. అందుకే మనం వేదం నిర్దేశించిన వాక్యాన్ని మనం వినాలి. అందుకే నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అందుకే అందరూ మీరు యజ్ఞాన్ని చెయ్యండి. ప్రతి నిత్యము ఈ బ్రహ్మమాధ్య గౌడీయ సాంప్రదాయం ఎస్కేసిఎం గోసేవ ఆశ్రమంలోని నిత్యం 6:30కి ఆరతితో, సంధ్యాఆరతితో యజ్ఞం ప్రారంభమవుతుంది. మరి ఎండింగ్ దేంతో అవుతుంది? జ్ఞాన యజ్ఞంతో ఎండింగ్ అవుతుంది. సో 2 యజ్ఞాలు ప్రతి నిత్యం రాపోయినా అట్లీస్ట్ వీక్లీ 2 times 3 times 4 times రాపితే అట్లీస్ట్ వీక్లీ వన్స్ నన్ను సండే అట్లీస్ట్. ఈరోజు రామ్ చరిత్ మానస్ తాలూకా ప్రారంభమైంది. బ్యాక్గ్రౌండ్లో బోర్డు చెప్పున్నాం ఎందుకు ఈ రామాయణం ఎలాగ ప్రారంభమైంది, ప్రారంభానికి కారణం ఏంటి, ఎవరు ప్రారంభించారు, ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఈరోజు ఎవరికి ప్రశ్న అడగడంతో రామాయణాన్ని స్టార్ట్ చేశారు అనేది ఈరోజు ప్రారంభమవుతుంది. అట్లీస్ట్ సాటర్డే సండే ఎప్పుడు వీలైన కూడాను వాళ్ళు ఈ రామాయణం అద్భుతమైన గ్రంథము తెలుసుకోవచ్చు. రామ తాలూకా చరిత్ర మొత్తం అంతా మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఓకే, ఈ ప్రకారంగా మనం ప్రతినిత్యం ఎస్కేసిఎం గోషం భాషలోని మార్నింగ్ మంగళహారతితో 4:30కి భగవంతులకు మంగళహారతి. ఇది కూడా ఒక యజ్ఞం. ఎంత ప్రశాంతత యజ్ఞం. ఎవరైతే దీనికి అనుభవిస్తారో వాళ్ళకి తెలుసు. ప్లెజెంట్. ఇప్పుడు భగవంతుడి దర్శనానికి వస్తే భగవంతుడు మనకి దర్శిస్తారో లేదో తెలియదు, కానీ మంగళహారతికి ఎవరైతే వస్తారో ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళకి ఎదురు చూస్తారు. ఎవరెవరు వచ్చారు చూస్తారు. ఎందుకంటే ఇంత పొద్దున్న నా గురించి తన సుఖాన్ని త్యాగం చేసి, నిద్ర అనేది చాలా సుఖం, అన్నిటికంటే పెద్ద సుఖం నిద్ర. నిద్ర పడుకుంటే ఇంకా ఏమీ అవసరం లేదు, చాలా సుఖంగా అనిపిస్తుంది. సో ఇంత పొద్దున్న నిద్రాన్ని త్యాగం చేసేసి నా దర్శనానికి వచ్చారు ఎవరు అని భగవంతుడు చూస్తారట వాళ్ళకి. మరి ఎవరైతే మంగళహారతికి వస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడాను రోగము, బ్రహ్మముహూర్తంలోని ఎప్పుడు లెగుస్తారో వాళ్ళకి ఎప్పుడు రోగమో, భయంకరమైన రోగంలోని రాదు వారికి. మరి ఎవరైతే మంగళహారతి వస్తారో వాళ్ళు ఎప్పుడు సాత్వికమైన బుద్ధి, వాళ్ళకి చింతన ఉంటుంది. తమో గుణం, రజోగుణం ఉండదు వాళ్ళకి. ఎప్పుడు అద్భుతమైన గుణం ఉంటుంది. 6 గంటల తర్వాత ఎవరైతే లెగుస్తారో వాళ్ళకి రాక్షస గుణం ఉంటుంది. చెప్పండి ఎంతమంది ఉన్నారు? 6 o'clock తర్వాత ఎవరు లెక్కకూడదు, దాని బదులు ఇంక పడుకుంటే బెస్ట్. 6 o'clock తర్వాత సూర్య ఉదయం తర్వాత ఎవరైతే లెగుస్తారో వాళ్ళకి రాక్షస బుద్ధి. సూర్య ఉదయం ముందు 1 hour ఎవరైతే లెగుస్తారో వాళ్ళకి మనుషుల తలక బుద్ధి. 5 to 6, బిట్వీన్ 5 to 6 ఎవరైతే 3:30కి లెగుస్తారో బ్రహ్మముహూర్తంలోని మంగళారతి గురించి వాళ్ళకి ఋషి తాలూకా బుద్ధి ఉంటుందట. ఒక ముని ఋషి తాలూకా బుద్ధి ఎలాగుంటుందో అలా ఉంటుందట. సో అందుకే ప్రతి వ్యక్తి బ్రహ్మముహూర్తం లెగుస్తే వాళ్ళు చింతాధర, ఎవరికి చంపేద్దాం, ఎవరికి కొట్టేద్దాం, ఎవరికి తిడదాం, ఎవరితో అహింస, ద్వేషము, ఈర్ష ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ రాక్షసులకు బుద్ధి కాబట్టి. ఈర్ష, ద్వేషము, ఇవన్నీ కపటము, ఇవన్నీ రాక్షసులకు బుద్ధి. మనం లెగిసే టైం అటువంటిది. సో అందుకే మనం ఫస్ట్ మార్నింగ్ డే స్టార్ట్ తప్పు చేస్తున్నాం. డే స్టార్ట్
బ్రహ్మముహూర్తం. చాలామంది పాపం ఫీల్డ్కి వెళ్ళిపోతుంటారు, భూత ప్రేతాల్లా తిరుగుతూనే ఉంటారు. అలాగే చక్కగా బ్రహ్మముహూర్తం మంగళారతికి రమ్మని లేదు, ఫీల్డ్కి వెళ్ళి జాగింగ్ చేస్తారు. రాక్షసులు చూసి అలా తిరుగుతారు, పిశాచులు అలా తిరుగుతుంటారు, అలా తిరుగుతుంటారు అలా అక్కడే. సో అది దానివల్ల ఏ లాభం లేదు. స్వామి అనుగ్రహం పొందాలంటే రావాలి, కష్టమైనా కూడా భగవంతుడు ఎంత ఎవరైతే అనుభవించున్నారో మంగళహారతి వాళ్ళకి ఆనందం. సో ఓకే, నెక్స్ట్ శ్లోక నంబర్ 16. ఏవం ప్రవర్తితం చక్రం నాను అవర్తయో ఇతిహ యః అఘాయు ఇంద్రియా రామో మోఘం పార్థ సో జీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయంతిః యః అఘాయు ఇంద్రియా రామో మోఘం పార్థ సో జీవతి. ఏవం ప్రవర్తిత చక్రం నా అనువర్తయోతిహో యః అఘాయు ఇంద్రియా రామో మోఘం పార్థో సో జీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయోతిహో యః అఘాయు ఇంద్రియా రామో మోఘం పార్థ సో జీవతి. ఇక్కడ మరి కొద్దిగా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏవం ప్రవర్తిత చక్రం, చక్రం అంటే ఏంటి? ఏం చక్రం? ఈ చక్రం అంటే ఏంటి అంటే వేదములో నిర్దేశించిన వాక్యాల్ని పాటిస్తూ యజ్ఞం కర్మం చేస్తూ వాళ్ళకి దేవతలకి సంతృప్తి కలిగించి వాళ్ళు చేసిన కర్మ ప్రకారంగా వాళ్ళ ద్రవ్యాన్ని సమకూర్చుకొని దానికి మళ్ళీ భోగం చేసి మళ్ళీ శరీరం విడిచిపెట్టి మళ్ళీ పునర్జన్మం ఎత్తి మళ్ళీ యజ్ఞాది కర్మం చేసి మళ్ళీ వాళ్ళు వస్తువులు సమకూర్చుకొని మళ్ళీ దానికి అనుభవించి మళ్ళీ చనిపోయి మళ్ళీ పుట్టి, ఇది కేవలం చక్రమే. అందుకంటారు ఏవం ప్రవర్తిత చక్రం. ఈ వేదంలో నిదర్శించిన చక్రం విడిచిపెట్టేసి ఎవరైతే నా అనువర్తయోతిహో, నాకు ఎవరైతే ఫాలో చేయరో, నాకు ఎవరైతే నా మాటలపైన ఎవరైతే విశ్వాసం చేయరో, నా అనువర్తయో అటువంటి వ్యక్తి ఈ చక్రంలోనే తిరుగుతూనే ఉంటారు. సో అందుకే ఏంటి, ఎవరైతే అఘాయు ఇంద్రియో రామో, ఎవరు ఇంద్రియ తృప్తిని భౌతిక ప్రపంచంలో సుఖాన్ని భౌతిక సుఖంని విడిచిపెట్టి ఎవరైతే భగవంతుడి తాలూకా పొందుదాము, జీవితం తాలూకా పరమ లక్ష్యము మోక్షము అని భగవంతుడి గురించి ఎవరైతే ఆలోచిస్తారో అటువంటి వ్యక్తికి ఇటువంటి యజ్ఞాది కర్మము ఏ ప్రకారంగా అవసరం లేదు. మరి వాళ్ళు చివరికి విముక్తిని, అన్ని ప్రకారమైన దుఃఖం నుంచి విముక్తి పొందుతారు. వాళ్ళకి ఏ ప్రకారంగానూ నియమం గట్ట ఏమీ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకే మనం ఇంద్రియ తృప్తి అని కేవలం ఒక చపల సుఖాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆత్మసుఖాన్ని, మరి నిరంతరంగా భగవంతుడితోనే ఉన్న సుఖాన్ని మనం మర్చిపోతున్నాం. సో అటువంటి సుఖాన్ని మనం కావాలంటే మనం ఖచ్చితంగాను ఏంటి, కృష్ణ భావనామృతం కర్మము చేస్తూ మనం ఖచ్చితంగాను ఈ ప్రపంచం నుంచి విముక్తి పొందగలం. కృష్ణ భావనామృత కర్మము అని చెప్పి శబ్దం ఉన్నది, అది గుర్తుపెట్టుకొని చెప్తాను. కృష్ణ భావనామృత కర్మం అంటే ఏంటి? కృష్ణ భావనామృత కర్మము. సో నెక్స్ట్ శ్లోకం, యస్మాత్మ రతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః. మనం 16 17
ఓకే. ఆత్మనేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే యస్తాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మనేవ చ సంతుష్ట తస్య కార్యం నో విద్యతే యస్తాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మనేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే యస్తాత్మరతిరేవ స్యాద్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మనేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఇక్కడ ఒక శబ్దం రాసిన్నారు, యస్త ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవో. ఆత్మతృప్తి పొందిన మనుషుడు ఏ ప్రకారంగానూ కార్యము చేయడం అవసరం లేదు. దాని అర్థం అంటే ఏ ప్రకారంగా ఈ పంచయజ్ఞాలు చేయడం ఏమీ అవసరం లేదు. ఎవరైతే ఏమై ఆత్మతృప్తశ్చ మానవో, ఒక వ్యక్తి ఆత్మతృప్తిని ఎప్పుడు పొందగలడు? అదే ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కర్మానికి ఫలము సంథింగ్ ఏ ఉన్నది, బి కర్మతలకు ఫలము సంథింగ్ బి ఉన్నది, సి కర్మతలుగా అన్ని కర్మతలకు ఫలము ఉన్నది. కానీ కృష్ణ భావనాది కర్మం ఏంటి? ఆత్మతృప్తశ్చ, ఆత్మసంతృప్తి కలుగుతుంది. మనం తిన్నామంటే కడుపు నిండిపోడు, పడుకున్నామంటే నిద్ర తీరుతుంది. ఇలాగ ఖచ్చితంగా ఒక కర్మానికి ఫలం ఉన్నది. మనం ఉద్యోగం చేస్తే ఖచ్చితంగా శాలరీ వస్తుంది. సో ఏదైనా పరిశ్రమానికి కర్మానికి ఒక ఫలితం ఉంటుంది. మనం ఎక్కువగా భగవంతుడికి ఆఫర్ చేయకుండా తినడం వల్ల ఏమవుతుంది? పాపం వల్ల ఏమవుతుంది? అశాంతి, రోగము, శోకము ఇవన్నీ ఉంటాయి. సో అన్ని కర్మానికి ఒక ఫలం ఉంటుంది. కానీ కృష్ణ భావనత కర్మానికి ఏమవుతుంది? ఆత్మ తృప్తి, సంతృప్తి కలుగుతుంది. సో అందుకే చెప్తున్నారు ఇక్కడ ఏంటి? సో ఈ ప్రకారంగా మనం కర్మం చేద్దాం, మన ఆత్మతృప్తశ్చ మానవ అవుదాం. ఆత్మతృప్తి మానవకి ఏం చెప్తున్నారు? ఆత్మనేవచ సంతుష్టశ్చ, ఒకవేళ ఆత్మ సంతుష్టి అయితే ఏంటి? కార్యంలో విద్యతే, ఏ ప్రకారంగా కార్యం వారు చేయడం అవసరం లేదు. ఒక వ్యక్తి సంకీర్తన యజ్ఞం చేసి ఒక వ్యక్తి ఖచ్చితంగాను ఆత్మతృప్తిని పొందగలడు. ఒక వ్యక్తి అతి సరళంగా సహజంగాను సంకీర్తన యజ్ఞం, నామ సంకీర్తన యజ్ఞం చేసి అతను ఖచ్చితంగాను ఆత్మతృప్తిని పొందగలడు. అతనికి ఏ ప్రకారంగా ఇంకా కార్యం న విద్యతే, ఇంకా ఈ ప్రకారంగా 5 యజ్ఞాలు చేయడం ఏం ప్రకారంగా అవసరం లేదు. దాని అర్థం ఇది. ముందే మనం చెప్పాము పరిపోట్లోని, కానీ దానికి శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు. నో కార్యం నో విద్యతే, ఇంకా ఇతర కార్యం చేయడం అవసరం లేదు. ఎవరైతే ఆత్మతృప్తిని పొందుతారో. ఆత్మతృప్తిశ్చ మానవో, ఆత్మతృప్తి వ్యక్తి ఎలాగ పొందగలడు? ఎప్పుడైతే ఒక వ్యక్తి సంకీర్తన యజ్ఞము చేస్తారో అతను ఖచ్చితంగాను ఆత్మతృప్తిని పొందగలరు. అందుకే మనం అందరూ సంకీర్తన యజ్ఞము నిరంతరంగా చేయాలి. మరికొద్దిగా ఇంకొద్దిగా అడ్వాన్స్గా నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు చూడండి. ఈ శ్లోకంలో 17th నెంబర్ శ్లోకంలోని లాస్ట్ లైన్, ఫస్ట్ లైన్ చదవండి, గట్టిగా చదవండి. ఫస్ట్ లైన్ అంటే పర్పోర్ట్, గట్టిగా లౌడ్గా దగ్గర చదవండి. అతని పేరేంటి చెప్పండి, మీరు చదవండి లౌడ్లీగా అందరికి వినబడినట్టు. పూర్ణముగా కృష్ణ భక్తి భావనయుక్తుడైన కృష్ణుడి
కర్మ నుంచే పూర్ణ తృప్తిని పొందవచ్చునని చేయవలసిన కర్మమేదను ఉండదు. కృష్ణ భక్తి భావుడైన కారణమును వేలాది యజ్ఞ నిర్వహణ ప్రభావమైన కల్మష మాల్యము అతని యందు శీఘ్రమే కలుగుచున్నది. చైతన్యమును ఆ విధము శుద్ధిపడినప్పుడు మనుజుడు తనకు శ్రీకృష్ణ భగవంతునితో గల సంబంధము స్థిరముగా అర్థమైందా? అందరూ చదువు తెలుస్తుంది. ఎవరైతే కృష్ణ భావనామృతం అవుతారో వాళ్ళు సంపూర్ణంగా సంతుష్టంగా ఉంటారు. ఎంత చక్కగా రాస్తున్నారు. మళ్ళీ లాస్ట్ లైన్ చదవండి. ఎవరైనా గట్టిగా మీరు చదవండి. జగన్నాథ్ లాస్ట్ లైన్. అటువంటి కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు ఏదని చదువుతున్నారు? లాస్ట్ లైన్. అటువంటి కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు లౌకిక కార్యాలలో ఏమాత్రము ఇష్టము చూపడు. మదిర మగువ ఇతర మోహ కలాపాలలో ఎంత మాత్రము ఆనందము పొందడు. చూసారా? ఎవరైతే కృష్ణ భావనతో ఉంటారో వాళ్ళు ఈ భౌతిక సుఖం ఏదైతే అనుకున్నారో, ఏది మధ్య మైథున్ మరి తదుప విషయ వస్తువుల పైన ఆసక్తి అనుకున్నారో అటువంటి పైన వాళ్ళకి రుచి ఉండదు. ఏదైతే పాపము ఈ జగతంలో ఉన్నదో చాలామంది పాపం పైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది అందరికీ. కానీ కృష్ణ భావనతో ఉంటే పాపం పైన రుచి అనిపించదు. పాపానికి త్యాగం చేస్తారు, పాపానికి ద్వేషిస్తారు, పాపానికి చాలా దూరంగా ఉంటారు ఒక వ్యక్తి. ఏ వ్యక్తి? కృష్ణ భావనతో ఉన్న వ్యక్తి. పర్పోర్ట్ ఎంత చక్కగా రాస్తున్నారు. అందుకే మనం అందరూ కృష్ణ భావనతో ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి అంటిల్ మనం కృష్ణ భావనవత వరకు రాము, అప్పటి వరకు ఒక వ్యక్తి పాపరహితమై ఉండలేడు, పాపముని ద్వేషించలేడు, పాపాన్ని విడిచిపెట్టలేడు, పాపాన్ని త్యాగం చేయలేడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణ భావనామతిలోని రాలేడు. ఒక వ్యక్తి వచ్చిన తర్వాత కృష్ణ భావనామతిలోని అతను పాపం నుంచి చాలా దూరంగా ఉంటాడు. పాపం పైన రుచి అనిపించింది అతను. ఒకవేళ కృష్ణ భావనామతిలో లేకపోతే అతను పాపం పైన ఎక్కువగా రుచి అనిపిస్తుంది. సో అందుకే పాపం గురించి ఎవరికి రుచి కావాలి? వాళ్ళు కృష్ణ భావనతో చేయకండి. సో కృష్ణ భావనతో చేయాలంటే మనం ఏం చేయాలి? ఓకే, ఇంకా భగవంతుడికి నివేదన చేయాలి, ఇంకా కథ వినాలి, ఇంకా స్వామికి సేవించాలి, ఇంకా భగవంతుడు ఆరాధన చేయాలి. ఓకే, ఇంకా భగవంతు ప్రసాదం స్వీకరించాలి, ఇంకా సంకీర్తన యజ్ఞం చేయాలి. సే సంథింగ్ ఎల్స్. ఎవ్రీబడి షుడ్ బి ఓపెన్ యువర్ మౌత్. ఐ వాంట్ బి లిజన్ ఫ్రమ్ యూ గైస్. నామజపం చేయాలి. అండ్ సో పాపాన్ని ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, విడిచిపెట్టేస్తారు. మీరు కృష్ణ భావనతో ఉండడానికి ఏం చేయాలి నేను అడుగుతున్నాను? స్మరించాలి. ఓకే, భగవంతుడి పైన ఆసక్తి కలగాలి. ఇంకా మళ్ళీ ధ్యానం మాస్టర్ అవుతుంది. ధ్యానం సరే. కృష్ణుని పైన ధ్యానం చేయాలంటే నామ ధ్యానం చేయాలి. ఓకే, నెక్స్ట్ ధ్యానం అంటే మళ్ళీ కళ్ళు మూసుకొని శూన్యాన్ని ధ్యానం చేయకూడదు. ఇది వేరే టాస్క్. శూన్యం ధ్యానం చేయడం వేరే, నామ ధ్యానం చేయడం వేరే. ఇంకా ఎనీబడి ఎల్స్? ఓకే, సో తెలిసిందిగా కృష్ణ భావనతో ఏమేమి చేయాలి? సో ఫాలో అవ్వాలి. సో మీరే చెప్తున్నారు కాబట్టి మీరు ఫాలో అవ్వాలి. సో నేను చెప్తే అది ఎలాగే అంటారు ప్రభు అంటారు. సో అది మీరు చెప్పారు అనుకోండి, ఖచ్చితంగా ఫాలో అని తెలిసి మీకు కృష్ణ భావనతో అవడానికి మనకి ఏం తెలుసు కాబట్టి మనం ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే కదా నామస్మరణం, జపము, మంగళహారతి, కీర్తనం, కథ, జపం, డైలీ క్లాస్కి, డైలీ సేవాకి, డైలీ రాపోయినా ఎప్పుడు వీలైతే అప్పుడు సేవాకి రావాలి. సేవించడం అనేది భగవంతుడు తన కృష్ణ భావనామతులని పెద్ద అటులో అయిన ఒక భక్తి. తెలుసా? అసలు భక్తి అంటే ఏంటి తెలుసా? భక్తికి పరిభాష మనకు తెలుసా ఏంటి? సేవ. భక్తికి మీనింగ్ ఏంటంటే సేవ. సేవించడమే భక్తి. భగవంతుడికి సేవించడే భక్తి. భక్తి అంటే ఇంకేం కాదు, పసుపులు, కుంకాలు, దీపాలు, అగరబత్తులు, అట్పళ్ళు ఇచ్చేసి ఏదో
గోండ్రంగా పడుకోవడం దొరడం ఏదంటే కదా, అవన్నీ కాదు. ఇవన్నీ స్వార్థంతో చేస్తాం మనం. నాకు ఈ కోరికలు అయితే నేను ఇలా చేస్తాను. కొంతమంది ముడుకులతో నడుస్తారు, కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తారు, కొంతమంది ఎక్కడి నుంచి కిలోమీటర్ బోల్డ్ దూరం అలాగా ఏదో వెళ్ళాలి నా మొక్కు ఉన్నది అంటారు, కొంతమంది గుండు గీసుకుంటారు, కొంతమంది గడ్డం గీసుకుంటారు. ఇవన్నీ ఇటువంటి కాదు, ఇది భక్తి కాదు. భక్తి అనేది ఏంటి? సేవించడమే, స్వామికి సేవించడమే భక్తి. స్వామికి ఏ విధంగా సేవించాలి? సేవించడం అంటే ఏంటి? మళ్ళీ నెక్స్ట్ టాస్క్. సేవించడం అంటే ఏంటి? భగవంతుడికి సేవించాలంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? కాజ్లెస్ కాన్షియస్నెస్, మనము అతనిలో నిమగ్నం అయిపోవాలి. నిమగ్నం. ఇక ఇది ధ్యాన మార్గంలో అవుతుంది, ఇది నిమగ్నం. ఇంకా సో ఇంకేంటి? ఎనీబడి ఎల్స్? ప్రేమ అంటే ఏంటి? అందరూ ప్రేమించుకుంటారు. ప్రేమ అనే శబ్దం చాలా కామన్ ఈ వరల్డ్లోని, కానీ ప్రేమ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? ఏంటండి? ఎస్ ఎస్. ఒక తండ్రి వాళ్ళ తాలూకా అబ్బాయిని సంతృప్తి కలిగించడానికి బోల్డ్ చేస్తాడు, దాంట్లో స్వార్థం ఉండదు. అయితే ఇవాళ రేపు తండ్రి గురించి చెప్పుకున్నాను నేను. అదే ఒక భార్య భర్తకి సేవిస్తుంది, ఏ ప్రకారంగా? స్వార్థం లేకుండా. ఎందుకంటే నా డ్యూటీ, నా రెస్పాన్సిబిలిటీ, నేను భర్తని అంటే ఇవాళ రేపు భర్త భార్య గురించి చెప్పుకున్నాను నేను. సో అది అక్కడ ఏ ప్రకారంగానూ కోరిక లేకుండా. మరి ఏంటి? ఒక భార్య భర్తని సేవిస్తుంది దేనికి? దేనికి? ప్రేమ. ప్రేమ గురించి చెప్తాను నేను. దేనికి దేనికి సేవిస్తాను? నా భర్త ఎలాగ సుఖపడతారు, నా భర్త సుఖం గురించి నేను సేవిస్తాను. నేను ఇది చేయడం వల్ల నా భర్త సుఖం పొందుతారు, ఇది నేను చేయడం వల్ల నా తండ్రి సుఖం పొందుతారు. ఒక కొడుకు ఒక తండ్రికి సేవిస్తారు, ఇది చేయడం వల్ల నా తండ్రి సుఖం పొందుతారు, సంతోషం పొందుతారు. భగవంతుడికి సంతోషం చేసే కార్యమే సేవ, దానికి భక్తి అన్నారు. ఇది భక్తి. భగవంతుడికి ఏ విధంగా సంతోషించగలం మనం? మళ్ళీ టాస్క్ క్వశ్చన్. భగవంతుడికి ఈ విధంగా సంతోషించి సేవ చేయగలం మనం? చెప్పండి ఎవరైనా. అది అది అయిపోయింది, టాపిక్ అయిపోయింది. నిస్వార్థం అనేది అయిపోయింది. భగవంతుడికి సంతోషించడం నిస్వార్థం. మన సంతోషం కాకుండాను భగవంతుడి సంతోషం గురించి మనం చేసిన కార్యముకి అది భక్తి అన్నారు. అయితే ఏ విధానంగా సంతోషించాలని నేను అడుగుతున్నాను. అర్థమైందా ప్రశ్న? ప్రేమ అంటే భక్తి అంటే ప్రేమించడం అన్నారు, ప్రేమ అంటే సేవించడం అన్నారు, సేవ అంటే ఏంటి? ఏ ప్రకారంగా స్వార్థం లేపింది అన్నారు. అదేంటి? భగవంతుడికి సంతోషం కలిగించిన కార్యము చేస్తే అది సేవ. భగవంతుడికి ఏ ప్రకారంగా సంతోషం చేయగలం మనం? ఏ కార్యం చేస్తే భగవంతుడు సంతోషిస్తారు? అమ్మా ఒకటి మంచిది చెప్పారు. భృత్య భగవంతుడి తాలూకా దాసుని, భగవంతుడి తాలూకా సర్వెంట్ని సర్వీస్ చేస్తే భగవంతుడు సంతోషిస్తారు. ఒకటి ఇంకా సత్సంగం వినడం వల్ల భగవంతుడి సంతృప్తి గురించి చెప్తున్నాను. భగవంతుడు ఎలా ఎగ్జాక్ట్లీ ప్రచారం చేయడం వల్ల మనం తెలుసుకున్నది ఇతరులకి మనం ఖచ్చితంగాను ఇవ్వాలి. ప్రచారం వల్ల భగవంతుడు సంతృప్తి కలుగుతారు. ఇంకా నగర సంకీర్తనం. ఓకే. ఇంకా అందరూ నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ కోపిడి అంటే ఏంటి తెలుసా? మీ బ్రెయిన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పటివరకు లాక్ అయి ఉన్నది కదా, లాక్డ్ అయి ఉన్నది, దానికి నేను రిలీజ్ చేస్తున్నాను. సో మీరు ఓపెన్ అవ్వాలి, మీ బ్రెయిన్ని ఓపెన్ చేయండి. భగవంతుడికి ఏ విధంగా మనం సేవించగలం చెప్పండి. ఇంకా సత్కార్యం వదిలించండి. ఇంకా ఏ విధానంగా సత్కార్యం ఏంటి అడుగుతున్నాను నేను. అది ఆ సత్కార్యం ఏ విధానంగానూ మనం చేయగలం. మళ్ళీ ఏం చెప్పారు?
డైరెక్ట్ చెప్పండి. ఇండైరెక్ట్గా ముక్కు ఏదంటే ఈ విధానంగా చూపిస్తున్నారు ఎందుకు, డైరెక్ట్ ముక్కు ఇదని చెప్పేసి చెప్పండి. ఏ విధానంగా? ఆ? ఇంకా ఎవరు సంతోషించారా ఎవరైనా భగవంతుడికి? ఎవరు భగవంతుడు సంతోషించిన అనుకుంటున్నాను నేను. సంతోషించాలంటే భగవంతుడికి చక్కగా మన గార్డెన్లోని తులసి ఉంటుంది, చక్కగా తులసిని చయనం చేసి భగవంతుడికి ప్రేమతో, ఎందుకంటే భగవంతుడికి తులసి అంటే ఇష్టం. అట్లీస్ట్ 11 times మన ఇంట్లోని స్వామివారి ఫోటో ఉంటారు, లేదంటే విగ్రహం ఉంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే, వాళ్ళ పాదాన్ని సమర్పించాలి. ఎందుకంటే భగవంతుడికి తులసి అంటే అతి ప్రియం. అది ఎవరైతే ఆఫర్ చేస్తారో భగవంతుడు సంతోషిస్తారు. సో ఓకే, ఈ విధానంగా. రెండోది, భగవంతుడికి మనం ఏదైతే ఉండేవో ప్రేమతో, స్వామి ఇది నాకు మీరే ఇచ్చారు, మీరు కొద్దిగా తీసుకొని నాకు ఇవ్వండి. ఒకటి చూడండి, ఒక ఫాదర్ ఆ అబ్బాయిని ఐస్ క్రీమ్ కొంటారు. వాళ్ళ అబ్బాయి ఐస్ క్రీమ్ కొన్నారు, నేరుగా ఓపెన్ చేసేసి ఆ అబ్బాయి తినేస్తున్నాడు. అదే అబ్బాయి, నాన్న నువ్వు కొద్దిగా తినేసి నాన్న నాకు. అరే మా అబ్బాయి చూడు, నేను కొనే వస్తువు నన్ను ముందు ఇచ్చి తర్వాత తింటామంటున్నాడు అని చెప్పేసి అతనికి కిస్ ఇస్తారు. మంచి అబ్బాయి అని చెప్పేసి ఇంకా 2 ఐస్ క్రీమ్లకు తర్వాత కొంటారు, అంతే కదా. సో అందుకే అంటే ఆ అబ్బాయి డైరెక్ట్గా తింటే సంతోషిస్తారు వాళ్ళ నాన్న, కానీ నాన్న నువ్వు కొద్దిగా తినేసి నాకు అంటే ఆ సంతోషం వేరా. అబ్బాయి నా గురించి, కానీ ఆ అబ్బాయికి సమర్థత లేదు ఐస్ క్రీమ్ తను కొనుక్కొని తినేదంట. కానీ తండ్రికి సమర్థత ఉన్నది, ఇచ్చే ఐస్ క్రీమ్ కొనేసి ఇచ్చే సమర్థత ఉన్నది. కానీ ఆ అబ్బాయి మళ్ళీ తిరిగి వాళ్ళ తండ్రికి ఇస్తే దాంట్లో ఉన్న ఒక ప్రేమ, అటాచ్మెంట్, ఎఫెక్షన్ అది వేరే. అదే మనం చేయాల్సింది. భగవంతుడే ఇచ్చింది మనకు అన్ని వస్తువులు, కానీ భగవంతుడికి మళ్ళీ ఆఫర్ చేసి స్వామి మీరు తినండి స్వామి కొద్దిగా, తర్వాత నాకు ఇవ్వండి అంటే భగవంతుల ఎఫెక్షన్ మనకి పెరుగుతుంది, అటాచ్మెంట్ పెరుగుతుంది. సో ఈ ప్రకారంగా సుఖం. ఇంకా భగవంతుడికి దేవాలయం ఉన్నది, ఎక్కడో ఒక డట్టి పడి ఉన్నది, ఏదో ఒకటి అది తీయడం వల్ల మనం క్లీన్గా ఉంటుంది. సో భగవంతుడి తాలూకా గుడిని క్లీన్ చేయాలి, డర్టీగా ఉంచకూడదు. ఎందుకంటే స్వామి తాలూకా ఇల్లు, భగవంతుడు ఆలయం అంటే భగవంతుడి ఇల్లు. మన ఇంటికి మనం రోజు పిడి పెడుతున్నాం, తుడుచుకుంటున్నాం, చేసుకుంటున్నాం. సో భగవంతుడి తాలూకా ఇల్లుకి ఎలా ఉంచాలి? మా గురుగారు దీనిపైన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే స్వయంగా తను కూడాను చీపురు పెట్టుకుని తుడుస్తుంటారు ఎప్పుడెప్పుడు. అతనికి 70-80 years. ఇప్పటికీ మార్నింగ్ మంగళారతి లెగిస్తే అతను ఖచ్చితంగా క్లీన్ చేస్తారు. ఎందుకంటే ఇది భగవంతుడి ఇల్లు, మనం క్లీన్గా ఉంచాలి. మన ఇంకే అందరూ శిష్యులు ఉన్నారు అంత చేస్తారు. మీరు మందిరం మార్జనం అంటే క్లీన్ చేస్తే మీ హృదయం క్లీన్ అవుతుంది. ఇది ఊరికి నేను టెంపుల్ క్లీన్ చేయకుండాను హృదయం క్లీన్ చేసుకుంటున్నాను అంటారు గురుగారితో మర్మం ఇటువంటి. సో ఇంకా ఈ విధానంగా మనం బోల్డ్ ఉన్నాయి. పొద్దున్న మంగళహారతి రావడం వల్ల భగవంతుడికి సంతోషం కలుగుతుంది. భగవంతుడి జపం చేయడం వల్ల, భగవంతుడి కథ వినడం వల్ల, భగవంతుడు ముందు మనం నృత్యం చేయడం వల్ల, సంకీర్తనేయంతో నృత్యం చేయడం వల్ల భగవంతుడికి అన్ని సంతోషం. భగవంతుడికి ముందు మనం తిలకం పట్టుకొని వచ్చామనుకుంటే భగవంతుడు సంతోషిస్తారు. భగవంతుడి ముందు మనం కంఠిమాల వేసుకుంటే సంతోషిస్తారు. భగవంతుడి ముందు మనం మన డ్రెస్ కోడ్ స్పిరిచువాలిటీగా ఉంటే సంతోషిస్తారు. చూడండి, స్కూల్కి వెళ్తే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, కాలేజ్కి వెళ్తే ఒక డ్రెస్ కోడ్, హాస్పిటల్కి వెళ్తే ఒక డ్రెస్ కోడ్, అలాగే టెంపుల్కి వెళ్తే ఒక డ్రెస్ కోడ్ ఖచ్చితంగా ఉంటుంది. అదేంటి? స్త్రీలకి ఒక ప్రకారం డ్రెస్ కోడ్, పురుషులకి ఒక డ్రెస్ కోడ్. సో సాంప్రదాయ ప్రకారంగా వస్తే భగవంతుడు సంతోషిస్తారు. అదే చూడండి, ఈ విధానంగాను మనం భగవంతుడికి సంతోషించాలంటే బోల్డ్ మార్గాలు ఉన్నాయి. తిలకం పెట్టుకోవడంతో, కంఠిమాల వేసుకోవడంతో, డ్రెస్ కోడ్ వేసుకోవడంతో, అతని ముందు నృత్యం చేయడంతో అనేక విధానంగా మనం భగవంతుడికి సంతోషించిన మన బ్రహ్మమాధ్య గౌడీయ సాంప్రదాయం, ఎస్కేసిఎం గోసేవ ఆశ్రమం చేసిన ప్రతి కార్యము భగవంతుడికి సంతోషించడానికి. ఈరోజు మనం క్లాసు జ్ఞానయజ్ఞం చేస్తున్నాం.
కూర్చున్నాం. మీరు అనుకున్నారేమో మీ గురించి మేము కథ చెప్తున్నాం అనుకోండి. మీరు ఎవరు రాపోయినా కూడా అంత బ్రహ్మచారులు కూర్చొని క్లాస్ చెప్పుకుంటాం. ఎందుకు? ఎందుకంటే భగవత్ కథ చెప్తే భగవంతుడు వింటున్నారు, భగవంతుడు విని సంతోషిస్తున్నారు. నేను చెప్పింది నాకు మళ్ళీ చెప్తున్నాడు. చూడండి, టీచర్స్కి నేర్పిస్తారు రైమ్స్, మళ్ళీ ఆ స్టూడెంట్ ఆ టీచర్కి చెప్తారు, అరే వెరీ గుడ్ చవాస్ అంటారు. సో మాకు భుజం మీద కొడతారు, చవాస్ రా, నేను చెప్పింది మళ్ళీ నువ్వు చెప్తున్నావు, వెరీ గుడ్. నేను భగవంతుడికి సంతోషించడానికి ఈరోజు క్లాస్ చెప్తున్నాను, నేను మీ అందరికీ సంతోషించడానికి కాదు. సో మనము ఎందుకంటే మా గురువులు ఆచార్యులు మా సాంప్రదాయం తలొక శిక్ష టీచింగ్స్ అటువంటిదే. మా ప్రతి కార్యము భగవంతుడికి సంతోషించడానికి. మేము లెగిసింది భగవంతుడి సంతోషం గురించే, పడుకుంది భగవంతుడి సంతోషం గురించే, మన తినేది భగవంతుడి సంతోషం గురించే, ప్రతి కార్యము కూడా భగవంతుడి తలొక సంతోషం గురించే. సో అందుకే భగవంతుడు సంతోషించడానికి బోల్డ్ కార్యాలు ఉన్నాయి. కానీ మనం లెగిసిన వెంటనే భగవంతుడి గురించి ఇప్పుడు భగవంతుడికి నేను తులసి ఆఫర్ చేయాలి, త్వరగా లెగిసి స్నానం చేసాం, ఆ స్నానం ఎవరి గురించి అయిపోతుంది? కానీ మనం లెగిసి స్నానం చేస్తున్నాం మామూలుగా, అయితే ఆ స్నానం మన గురించి మన శరీరం గురించి అవుతుంది. కానీ త్వరగా లెగిసి లేదు నేను ఖచ్చితంగా ఈరోజు 11 తులసి మాల తులసి దళం స్వామికి ఆఫర్ చేస్తాను అని లెగిసేవు అనుకోండి, స్నానం చేసుకో, లెగిసినా స్వామి గురించి లెగిసాము, స్నానం చేసినా స్వామి గురించి లెగిసాం, స్నానం చేసాం. ఎందుకంటే తులసి ఆఫర్ చేయాలి. జస్ట్ మన కాన్షియస్నెస్ ఏదైతే ఉన్నదో అది కృష్ణ కాన్షియస్నెస్లో చేంజ్ చేయాలి అంతే. మనం లెగుస్తాం, పడుకుంటాం, తింటాం ఖచ్చితంగాను, అదేంటి ఆ ఫుడ్ పైన తులసి వేసి తింటాం, అంతే కాన్షియస్నెస్. ఏం పని చేస్తాం? ఉద్యోగం చేస్తున్నాం, ఎందుకు ఉద్యోగం చేస్తున్నాం? ఈరోజు ఉద్యోగం వస్తే నాకు శాలరీ వస్తుంది, శాలరీలో నేను ఫ్లవర్ కొనగలను, భగవంతుడికి ఫ్రూట్స్ కొనగలను, రైస్ కొనగలను, పప్పు కొనగలను, ఇవన్నీ కొంటే నేను స్వామికి మళ్ళీ ఆఫర్ చేయగలను. ఆ ఉద్యోగం కూడా కృష్ణ కాన్షియస్నెస్ అయిపోయింది. ఏది కాదు కృష్ణ కాన్షియస్నెస్, అన్ని పనులు కృష్ణ కాన్షియస్నెస్ అయిపోతుంది ఎప్పుడైతే మనం జీవితంలోని భగవంతుడికి సంతోషిద్దామని ఆలోచన వస్తే. సో అన్ని కార్యాలు అతనిది పవిత్రం అయిపోతుంది. ఓకే, 18th నంబర్ అధ్యాయంలో 68 నంబర్ శ్లోకం చూడండి. 18th లాస్ట్ అధ్యాయం, ఎవరైనా చెప్పండి పేజ్ నంబర్. 18th చాప్టర్ 68 నంబర్ శ్లోకం. 216 716 816. ఉన్నదా? తీసారా? అందరూ తీసారా? ఓపెన్ చేశారా? వివేక్ మీరు చదవండి. ఏది పర్పుట్ అనువాదం చదవండి. ఏ ఇదం పరమగృహ్యం మద్భక్తేశ్వ అభిధాష్యతి భక్తిమయం పరం కృత్వా మామ వైశత్య సంశయ. దీని అర్థం ఏంటి చెప్పండి. అక్కడ రాసిన 2 లైన్లు రాసి ఉంటుంది. 68 నో, గట్టిగా చెప్పాలి, దగ్గరగా చెప్పాలి, అందరికి వినిపించాలి. ఈ పరమ రహస్యము భక్తులకు వివరించిన వారికి శుద్ధ భక్తి యోగము నిశ్చయంగా కలగను. అంతిముగా అతను నన్ను చేరగలరు. అర్థమైంది ఏంటి? ఎవరైతే ఈ భగవద్గీత తనక గుప్త రహస్యాన్ని నా భక్తులకి వినిపిస్తారో ఆఖరికి వారు నా దగ్గరికి చేరుకుంటారు. మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి తెలుసా? ఎవరైతే ఈ భగవద్గీత చెప్తారో భక్తులకి అంతిమంగా నేను అతని దగ్గర చేరుకోవాలని చెప్పేసి భగవద్గీత చెప్తున్నాం. నా ఉద్దేశం అది. ఎందుకంటే స్వయంగా భగవంతుడు చెప్పారు, నా భగవద్గీత ఎవరైతే చెప్తారో నా భక్తులకి వారు ఖచ్చితంగా నా దగ్గరికి చేరుకుంటారు. అతను చెప్పిన శబ్దం పైన మనం
ఇంట్రెస్ట్ ఇచ్చి నేర్చుకొని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మీరు చేంజ్ అయిపోవాలి, మీరు మంచిగా అయిపోవాలి, లేదంటే మీరు ఇంకా ఎక్కువగా రావాలి, లేదంటే ఇంకే ఇతర స్వార్థం మీ నుంచి ఏమీ లేదు. మా నుంచి ఒకటే స్వార్థం ఏంటి, మీకు చెప్పడం వల్ల భగవంతుడి దగ్గరికి నేను చేరుకుంటాను, అందుకే నేను చెప్పడం కారణం. సో మన ఉద్దేశం ఇది. సో 16 ఎన్ని శ్లోకం అయిపోయింది, 17. సో 18 శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్లోని ఉంటుంది. సో నెక్స్ట్ సండే కూడా మనం 18 నుంచి అట్లీస్ట్ 5 శ్లోకం ఇప్పటి నుంచి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కృష్ణ కాన్షియస్నెస్, ప్యూర్ కృష్ణ కాన్షియస్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం దీనికి డైజెస్ట్ చేయాలి, మనం దీనికి డైజెస్టబుల్ అవ్వాలి, తెలుసుకోవాలి. మనం ఎంతైతే అగ్రెసివ్గా తెలుసుకుంటామో, అగ్రెసివ్గా పాటిస్తామో అప్పుడు ఇది ఎంత రుచి అనిపిస్తుంది, లేదంటే మనకి ఇది చేదు అనిపిస్తుంది. వింటూ వింటూ చేదు అనిపిస్తుంది. కానీ ఇది వింటూ వింటూ మనకు స్వీట్ ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడైతే మనం ఆచరణ చేస్తామో, ఎప్పుడైతే ఇది పాటిస్తామో, ఇది దీనిపైన నమ్మకం ఉంటుందో. పాటించిపోయిన వ్యక్తులకి ఎప్పుడు కూడా దీనికి రుచి అనిపించదు, టేస్ట్ అనిపించదు, చేదు అనిపిస్తుంది. సో అందుకే అందరికీ రుచి అనిపించాలంటే ఖచ్చితంగాను అందరూ ఆచరించాలి. సో ఈ ప్రకారంగా భగవద్గీత అందరూ తెలుసుకోండి, నేర్చుకోండి. ఈరోజు మనం 12 శ్లోకం నుంచి 17 శ్లోకం అంటే 5, 12, 13, 14, 15, 16, 17 6 శ్లోకం తాలూకా పర్పోర్ట్ అందరూ ఇంట్లో చదివి నెక్స్ట్ సండే రావాలి. నెక్స్ట్ సండే వచ్చేప్పటికి ప్రభుపాద తాలూకా ఈచ్ అండ్ ఎవ్రీ పర్పోర్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్స్ చదవాలి. నేను కొన్ని హెడ్లైన్సే చెప్పాను. ఒకవేళ అన్నీ చెప్పాలంటే ఒక శ్లోకమే అవుతుంది 2 అవర్స్కి. సో అందుకే మనం ముందుకే వెళ్ళాలి అని చెప్పి ఈరోజు 6 శ్లోకాలు చెప్పాను. కానీ 6 శ్లోకాల తాలూకా పర్పోర్ట్ స్వయంగా మీరు చదివి అండర్లైన్ చేసుకొని దానికి మీరు ఆచరించలో తీసుకురావాలి. మరి నేను ఏం టాపిక్ అయితే మర్చిపోయాను చెప్పడం, ఆ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో మీరు నాకు రిమెంబర్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవ్యో నమో నమః.